వాక్యం కొరకు వేడుపడి ఆశపడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ವಾಕ್ಯ ಪ್ರಕಾರ ನಡೆಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ಆಶೆಯನ್ನಿಟ್ಟು ತೊಂದರೆಯಾಗಿ ನಾವು ಬಂದಂತ ಎಲ್ಲರಿಗೂ ನಾವು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. దేవుడు ఎంతో గొప్పవాడు, ಕರ್ತನು ಎಷ್ಟು ಶ್ರೇಷ್ಠವನಾಗಿದ್ದಾನೆ. ఆయన వినికిడిలో మనమందరము జీవిస్తూ ఉన్నామంటే ఆయన యొక్క కృప. ಆತನ ಒಂದು ಕಿವಿಯ ಒಳಗಡೆ ಆತನ ಒಂದು ಇದರಲ್ಲಿ ನಾವು ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಅದು ಆತನ ಕೃಪೆ ಆಗಿದೆ. అయ్యగారు మీరు సాక్ష్యం చెప్పండి అని చెప్పాడు, కానీ నాకు సాక్ష్యం అనేది ఏం లేదండి. ಅಂಕಲ್ ಅವರು ಸಾಕ್ಷಿಯನ್ನ ಹೇಳ್ಬೇಕಂತ ಸಹೋದರಿಗೆ ಹೇಳಿದ್ದಾರೆ. ಅರೆ ಅಂಕಲ್ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, ಅಣ್ಣವ್ರು ಹೇಳ್ತಾರೆ, ನನ್ಗೆ ಸಾಕ್ಷಿ ಏನು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. నా సాక్ష్యం అనేది ఏం లేదు, నేనేం పెద్ద గొప్పవాణ్ణి కాదు. ನಮ್ಮ ಸಾಕ್ಷಿ ಅನ್ನೋದು ಏನಿಲ್ಲ, ನಾನೇನು ದೊಡ್ಡವನೇನಲ್ಲ. దేవుని కృపను బట్టి, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఆయన కోసము జీవించే వాళ్ళం మనమందరం. ದೇವರ ಒಂದು ಕೃಪೆಯಿಂದ ಆತನ ಒಂದು ನಡಿಸುವಿಕೆಯಲ್ಲಿ ಜೀವನ ಮಾಡುವಂತ ಅವರು ನಾವೆಲ್ಲರೂ ಆಗಿದ್ದೇವೆ. నేనేదో గొప్ప విషయం చేశాను, గొప్ప పని చేశాను, నేను ఏదో గొప్ప మార్గంలో నడుస్తున్నాను అనేది కాదు, కానీ ನಾವೇನೋ ದೊಡ್ಡ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿದ್ದೇವೆ, ದೊಡ್ಡ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೇವೆ. మనకన్నా గొప్ప గొప్ప వారు ఈ లోకంలో ఉండి వాళ్ళు చేసిన కార్యాలన్నీ మనం చూస్తూ వచ్చాము. ఎంతో గొప్ప వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు కూడా. ನಮಗಿಂತಲೂ ದೊಡ್ಡವರು, ಎಷ್ಟೋ ಶ್ರೇಷ್ಠವಾದಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಆ ಒಂದು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಿ ಅವರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದು ಅವರು ಕಳೆದು ಹೋಗಿದ್ದಾರೆ. ನಾವು ಅವರನ್ನೆಲ್ಲ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ప్రియమైన దేవుని పిల్లారా, ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, నా పేరు పుష్పరాజ్ అండి. సహోదర ಹೆಸರು పుష్పరాజ్ ಎಂಬುದಾಗಿ. అయితే నేను బేతనీ బ్రదరన్ అనే చర్చికి సంబంధించిన వాడిని. సహోదరులు ಅವರ ಬೇತನಿ ಬ್ರದರ್ ಸಭೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿದ್ದಾರೆ. ఇది మైసూర్లో గంగానగర్ అనే ఏరియాలో ఈ సభ ఉంటుంది. బ్రదర్ సామెల్ బ్రదర్ వచ్చేసి ఆ సంఘానికి పెద్దగా ఉంటాడు అనమాట. ಇದು ಮೈಸೂರಲ್ಲಿ ಗಂಗಾನಗರ ಅನ್ನೋ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಒಂದು ಅಸೆಂಬ್ಲಿ ಇರುವಂತದ್ದಾಗಿದೆ. ಅದಕ್ಕೆ ಸಹೋದರ ಸಾಮ್ಯಲ್ ಎಂಬುವರು ಅವರು ಹಿರಿಯರಾಗಿದ್ದಾರೆ. అదేవిధంగా ఈ రోజు వాక్యము చెప్పే వాళ్ళు కూడా నాగరాజు బ్రదర్ అని చెప్పేసి ఒక బ్రదర్ వాక్యం చెప్తున్నాడు ఈరోజు. ಈ ದಿನ ಅಲ್ಲಿ ವರ್ತಮಾನ ಹಂಚೋರು ನಾಗರಾಜ್ ಎಂಬುದಾಗಿ ಒಂದು ಸಹೋದರ ಇದ್ದಾರೆ. ಅವರು ಇವತ್ತಿನ ವರ್ಷವನ್ನು ಹಂಚ್ಕೊತಾ ಇದ್ದಾರೆ. తర్వాత ఇంకొక సేవకులు ఉల్లి చార్లీ అని చెప్పేసి ఒక బ్రదర్ కూడా, ఆయన కూడా వాక్యం చెప్తూ ఉంటాడు కన్నడలో. అంత కన్నడనే అక్కడ. ನಂತರ ಇನ್ನೊಂದು ಉಲ್ಲಿ ಚಾರ್ಲಿ ಎಂಬ ಸಹೋದರರು, ಅವರು ಸಹ ವರ್ತಮಾನ ಹಂಚೋರಾಗಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಕನ್ನಡ ಭಾಷೆ ಮಾತ್ರ ನಡೀತಾ ಇದೆ. అయితే నేను సిఆర్పిఎఫ్ అంటే సిఆర్పిఎఫ్ లోకి ఇప్పుడు మేము మెడికల్ కోసం వచ్చాము. ఇయర్లీ మెడికల్ ఉంటుంది, ఆ మెడికల్ కోసం మేము వచ్చాము. నేను సిఐఎస్ఎఫ్ కు చెందినవాడిని అనమాట. ಸಹೋದರರು ಅವರು CRPF ಅಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಮೆಡಿಕಲ್ ಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ಆ ಸಹೋದರರು CISF ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿದ್ದಾರೆ. సిఐఎస్ఎఫ్ ఫోర్స్ లో నేను హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్నాను. CISF ఫోర్స్ ನಲ್ಲಿ ಅವರು ಹೆಡ್ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ఇక్కడికి మేము మెడికల్ కోసము రీమెడికల్ కోసం వచ్చాము. నాతో కూడా వచ్చిన సహోదరుడు నాయుడు అని చెప్పేసి ముంగాండి ఆయన పేరు, ఆ సహోదరుడు కూడా నాతో కూడా రావడము జరిగింది. ಇಲ್ಲಿ ಸಹೋದರರು ಒಂದು CRPF ಅಲ್ಲಿ ಮೆಡಿಕಲ್ ಗೋಸ್ಕರ ಬಂದಿದ್ದಾರೆ. ಇವರ ಜೊತೆ ನಾಯ್ಡು ಎಂಬ ಅವರು ಸಹೋದರರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವರು ಸಹ ಬಂದಿದ್ದಾರೆ. అయితే దేవుని కృపను బట్టి పోయినసారి మేము వచ్చినప్పుడు కృపను దేవుని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ದೇವರ ಒಂದು ಮಹಾ ಕೃಪೆಯಿಂದ ಕಳೆದ ಬಾರಿ ನಿಮ್ಮ ನಡುವೆ ಬಂದಾಗ ಮತ್ತೊಂದು ಬಾರಿ ನಿಮ್ಮ ನಡುವೆ ಬರೋದಕ್ಕಾಗಿ ಆತನ ಕೊಟ್ಟಂತ ಕೃಪೆಗಾಗಿ ನಾವು ದೇವರಿಗೆ ವಂದನಾలు ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. కరెక్ట్ గా ఒక 7 నెలలు అయిపోయింటది అనుకుంటా మీ మధ్యలోకి వచ్చి. ಒಂದು 7 ತಿಂಗಳ ಹಿಂದೆ సహోదరులు ನಮ್ಮ ನಡುವೆ ಬಂದಿದ್ದಾರೆ. మళ్ళీ దేవుడు అద్భుత రీతిగా మీ మధ్యకు నన్ను నడిపించడము జరిగింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. ಮತ್ತೊಂದು ಬಾರಿ ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ನಿಮ್ಮ ನಡುವೆ ನಮ್ಮ ನಡೆಸಿದ್ದಾರೆ. ಅದರಿಂದ ನಾನು ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. దేవుని కృపను బట్టి మనము దేవుని సన్నిధిలో ఉంటున్నామంటే దానికి ఒక గుర్తు అంటే ఏంటంటే, నేను చెప్పగలిగింది ఏంటంటే, మనకిచ్చిన ఈ గ్రంథస్థం చేయడం అని నేను చెప్పుకుంటూ ఉంటాను. ದೇವರ ಒಂದು ಮಹಾಕೃಪೆಯಿಂದ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಗುರುತು ನಮ್ಮ ಮುಂದೆ ಇದೆ. ಅದು
ಅದು ಏನಂತ ನೋಡಿದ್ರೆ ಅದು ಸತ್ಯವೇದ ಪುಸ್ತಕ ಆಗಿದೆ. ಅದನ್ನ ನಾವು ಪಠನೆ ಮಾಡುವುದು ಇದು ನಮ್ಗೆ ಒಂದು ಗುರುತಾಗಿ ನಮ್ಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. గ్రంథస్థం అంటే దేవుని వాక్యాన్ని క్రమముగా చదవడం. ಆ ಒಂದು ಪಠನೆ ಮಾಡುವುದಂದ್ರೆ ದೇವರ ಒಂದು ಸತ್ಯವೇದವನ್ನು ಅದು ಕ್ರಮವಾಗಿ ನಾವು ಓದುವುದಾಗಿದೆ. ఎవరైతే ప్రతిరోజు బైబిల్ చదవలేకపోతారో, ಯಾರಾದ್ರೂ ಪ್ರತಿದಿನವೂ ದೇವರ ವರ್ತಮಾನವನ್ನು ಓದ್ದೇ ಇರ್ತಾರೋ, ವಾಕ್ಯವನ್ನು ಓದ್ದೇ ಇರ್ತಾರೋ, అంటే మనకు అప్పుడప్పుడు మిస్ కావచ్చు, మనం చదవలేకపోవచ్చు. మా పనులను బట్టి, కార్యాలను బట్టి, మనం వెళ్ళే ప్లేసులను బట్టి మనం చదవలేకపోవచ్చు. ನಮಗೂ ಕೆಲವೊಂದು ಬಾರಿ ಓದಕ್ಕೆ ಆಗದೆ ಇರಬಹುದು. ನಾವು ಹೋಗುವಂತ ಕೆಲಸದ ಮುಖಾಂತರ ಇಲ್ವಾ ಒಂದು ಜಾಗಗಳ ಮುಖಾಂತರ ಕೆಲವೊಂದು ಬಾರಿ ನಾವು ಸತ್ಯವಾದವನ್ನು ಓದದೆ ಇರಕ್ಕಾಗದೆ ಇರೋ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ಇರ್ಬೋದು. అలాంటి సమయాలు కూడా మనకు రావచ్చు. కానీ ಆ ರೀತಿಯಂತ ಸಮಯಗಳು ಸಹ ನಮಗೆ ಬರಬಹುದು. ಆದ್ರೂ మనం వచ్చేసి ఆ గ్రంథాన్ని పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ಆದ್ರೆ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಅದನ್ನ ಬಿಟ್ಟು ನಾವು ಆ ಒಂದು ಸತ್ಯವೇದವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಓದೋದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕು. అంటే కొన్ని కారణాల వల్ల నేను ఈ రోజు చదవలేకపోతున్నాను అనుకోండి. ಕೆಲವೊಂದು ಕಾರಣಗಳ ಮುಖಾಂತರ ಈ ದಿನ ನಾನು ಸತ್ಯವೇದನ ಓದಕ್ಕೆ ಆಗದೆ ಇರ್ಬೋದೇನೋ, సాధ్యపడడం లేదు, ఓదಕ್ಕೆ నಮ್ಮಿಂದ ಆಗ್ತಾ ಇಲ್ಲೇನೋ, అది రేపటి దినం నేను కంప్లీట్ చేసేటట్టుగా ఉండాలి. ಆ ಒಂದು ಭಾಗವನ್ನು ನಾನು ನಾಳೆಯ ದಿನ ನಾನು ಅದನ್ನ పూరించಬೇಕಾಗಿದ್ದಾನೆ. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం, అనేకమైన పెద్ద పెద్ద ప్రవక్తలు, రాజులు, యాజకులు మనం చూస్తూ ఉంటాం. అదే ನಾವು ಸತ್ಯವೇದನೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಆ ಒಂದು ದೊಡ್ಡ ಅಂತ ಘನವಂತ ಆ ಯಾಜಕರು, ಅರಸರನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. మనం ఎంతో కాలం నుంచి మనము ఈ బైబిల్ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలోని ప్రతి ఒక్కరూ వచ్చేసి వాళ్ళందరూ పెద్ద పెద్ద వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాం. ನಾವು ಎಷ್ಟೋ ಕಾಲದಿಂದಲೂ ಈ ಒಂದು ಸತ್ಯವೇದನ ನೋಡ್ತಾ ಇದೀವಿ. ಈ ಸತ್ಯವೇದಿದ್ದಂತ ಅದು ದೊಡ್ಡ ಮಹಾ ಗಣಾಧಿ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ನಾವು ಯಾವಾಗ್ಲಿಂದ ನಾವು ಅವ್ರ ಕುರಿತಾಗಿ ನಾವು ತಿಳಿತಾ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ. అయితే వాళ్ళ ముందర మనము ఏం కామన్నమాట. ನಾವು ಆ ಒಂದು ಮಹಾ ವ್ಯಕ್ತಿಗಳ ಮುಂದೆ ನಾವು ಸ್ವಲ್ಪಷ್ಟು ಮಟ್ಟಿಗೂ ನಾವಿಲ್ಲ. కాబట్టి మన జీవితంలో మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న కార్యాలు, మనము ప్రవర్తిస్తున్న ప్రవర్తన, మనము నడుస్తున్న నడవడిక, మనం ఎలా ఉండాలి అనేది మనం చూసుకుంటూ ఉంటాం. ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಮಾಡ್ತಾ ಇರುವ ನಮ್ಮ ಒಂದು ಜೀವನ, ನಮ್ಮೊಂದು ಪ್ರವರ್ತನೆ, ನಮ್ಮೊಂದು ನಡವಳಿಕೆ, ನಮ್ಮೊಂದು ಕಾರ್ಯಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ ನಾವು ಗಮನಿಸ್ತಾ ಹೋಗ್ಬೇಕು. అయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి మనకు చెప్తూ ఉంటాడు. నిర్గమాకాండంలో మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్తూ మోషేను ఇజ్రాయెల్ ప్రజలకు నాయకునిగా చేస్తూ ఉన్నాడు. ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, ನಾವು ವಿಮೋಚನಾ ಕಾಂಡದಲ್ಲಿ ದೇವರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ನಡೆಸೋದಕ್ಕಾಗಿ ಮೋಶೆಯನ್ನು ಒಂದು ನಾಯಕನಾಗಿ ಆರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఎందుకు మోషేను నాయకునిగా ఎన్నుకున్నాడు? ఎందుకు మోషేనే ఆయన తన ఇల్లంతటిలో గొప్పవాడు, నీతిమంతుడు అని ఎందుకు చెప్పుకున్నాడు? ಯಾಕೆ ದೇವರು ಮೋಶೆಯನ್ನೇ ನಾಯಕನಾಗಿ ನೇಮಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ? ತನ್ನ ಎಲ್ಲಾ ಮನೆಯಲ್ಲಿ ಅಥವಾ ನಂಬಿಕಸ್ತನ ಅಂತ ಯಾಕೆ ಹೇಳಿದ್ದಾನೆ? ఎందుకు నమ్మకంగా దేవునికి నమ్మకంగా మోషే నడుచుకోవాలి అనేది మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, ಯಾಕೆ ಆ ಒಂದು ದೇವರಿಗೆ ನಂಬಿಕಸ್ಥನಾಗಿ ನಾವು ನಡ್ಕೋಬೇಕು, ಮೋಶೆ ನಡ್ಕೋಬೇಕಂತ ನಾವು ನೋಡಿದ್ದಾದ್ರೆ, ప్రియమైన దేవుని పిల్లరా, మోషేను ఎందుకు ప్రేమించాడు అని అంటే ఇజ్రాయెల్ ప్రజలకు మోషే ఎంతో అవసరం. ದೇವರು ಮೋಶೆಯನ್ನು ಯಾಕೆ ಪ್ರೀತಿಸಿದ ಅಂದ್ರೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗಕ್ಕಾಗಿ మోషేన ಒಂದು ನೇಮಿಕೆಯಲ್ಲಿ ತುಂಬಾ ಅಗತ್ಯವಿತ್ತು. ఒకవేళ మోషేనిగిన దేవుడు ఎన్నుకోకపోతే మరి ఆ ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితం ఏమైపోయి ఉండేది? ಒಂದು ವೇಳೆ ಆ ಒಂದು ಮೋಶೆಯನ್ನು ದೇವರು ಇಸ್ರಾಯೇಲ್ ಮೇಲೆ ನಾಯಕನಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಿಲ್ಲ ಅಂದ್ರೆ, ನೇಮಿಸಿಲ್ಲ ಅಂದ್ರೆ ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನ ಏನಾಗ್ತಿದ್ರು? మరి ఇజ్రాయెల్ ప్రజలను ఫరో ఏం చేసేవాడు? ఆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ಒಂದು ಫರೋವನ್ನು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದನು? ఇజ్రాయెల్ ప్రజలు నడవడిక, ఇజ్రాయెల్ ప్రజల యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ಆ ಒಂದು ಬಿಟ್ಟಿ ಕೆಲಸದಿಂದ ಹೊರ ತರುವಂತವ್ರು ಯಾರಾಗಿದ್ದಾರೆ? అయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల కోసం వచ్చేసి మోషేను ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ಆದ್ರೆ ದೇವರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗಕ್ಕೋಸ್ಕರ ಮೋಶೆಯನ್ನು ನಾಯಕತ್ವನಾಗಿ ಆತನ ಆರಿಸಿಕೊಂಡಿರೋ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుని కృపను బట్టి మోషే ఆ స్థానానికి వచ్చాడంటే అది దేవుని చిత్తమై ఉన్నది కదా. ದೇವರ ಒಂದು ಕೃಪೆಯಿಂದ ಮಹಾಕೃಪೆಯಿಂದ ಮೋಶೆ ಆ ಒಂದು ಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನಂದ್ರೆ ಅದು ದೇವರ ಚಿತ್ತ ಆಗಿದೆ ಅಲ್ವಾ? నిర్గమాకాండం గ్రంథాన్ని మనం చూస్తే నిర్గమాకాండంలో 40 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. విమోచన కాండವನ್ನು ನಾವು ನೋಡಿದ್ರೆ ಅದರಲ್ಲಿ 40 ಅಧ್ಯಾಯಗಳು ನಾವು ನೋಡಬಹುದು. 40 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాము. దాంట్లో వచ్చేసి
432 సంవత్సరాల చరిత్రను కూడా మనం చూస్తూ ఉంటాం. ಆ ಒಂದು 40 ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ 432 ವರ್ಷಗಳ ಒಂದು ಚರಿತ್ರೆಯನ್ನು ಅದರಲ್ಲಿ ನೋಡಬಹುದು. అయితే 432 సంవత్సరాల చరిత్రను దేవుడు ఎందుకు పెట్టాడు? అదే ఆదికాండంలో, నిర్గమాకాండంలో. ಈ ಒಂದು ವಿಮೋಚನಾ ಕಾಂಡದಲ್ಲಿ ಈ ಒಂದು 432 ವರ್ಷಗಳ ಚರಿತ್ರೆಯನ್ನು ದೇವರು ಯಾಕಿಟ್ಟಿದ್ದಾನೆ? ప్రేమైన దేవుని పిల్లారా, ప్రియుವಂತ మోషేను దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి, ಆ ದೇವರು ಮೋಶೆಯನ್ನು ಆರಿಸಿಕೊಂಡ ಒಂದು ಕ್ರಮದಿಂದ, దేవుడు మోషేను ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఈ లోకములో ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా నడవాలి? ದೇವರು ಮೋಶೆಯನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದ ಆದ್ರಿಂದ ಈ ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೀಬೇಕು, అది ఒక మార్గముగా వచ్చేసి అక్కడ మోషేను ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ಒಂದು ದಾರಿಯಾಗಿ ಮೋಶೆಯನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఫరో యొక్క జీవితంలో, ఫరో యొక్క బాధలలో వచ్చేసి, ఫరో బాధపట్టే విషయంలో వచ్చేసి ఇజ్రాయెల్ ప్రజలు ఎంత కష్టపడ్డారు. ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ಆ ಒಂದು ಫರೋ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಕೊಡುವಂತ ಆ ಒಂದು ಕಷ್ಟವನ್ನು, ಆ ಒಂದು ಬಾಧವನ್ನು ಅನುಭವಿಸಬೇಕಾದ್ರೆ ಎಷ್ಟೊಂದು ಕಷ್ಟವನ್ನು ಅವರು ಪಟ್ಟಿದ್ದಾರೆ. ఇజ్రాయెల్ ప్రజల యొక్క మొరను ఏ విధంగా దేవుడు ఆలకించాడో, ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗದ ಆ ಒಂದು ಬೇಡಿಕೆಯನ್ನು ದೇವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆತನು ಕೇಳಿದ್ದಾನೋ ఆ విధంగా వచ్చేసి దేవుడు మోషేను ఎన్నుకొని ఇజ్రాయెల్ ప్రజల మీద నాయకునిగా తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರು ಮೋಶೆಯನ್ನು ಆರಿಸಿಕೊಂಡು ಇಸ್ರಾಯೇಲ್ ಮೇಲೆ ನಾಯಕನಾಗಿ ದೇವರು ಅವರನ್ನ ಮೋಶೆಯನ್ನು ನೇಮಿಸಿದ ನಾವು ನೋಡಬಹುದು. మోషే ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలకు నాయకునిగా వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితమే మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ಈ ಒಂದು ಮೋಶೆ ಇಸ್ರಾಯೇಲ್ ಮೇಲೆ ನಾಯಕನಾಗಿ ಬಂದಿದ್ದಾಗ, ಇಸ್ರಾಯೇಲ್ ನಡುವೆ ಬಂದಿದ್ದಾಗ ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲರ ಒಂದು ಜೀವನ ಬದಲಾವಣೆ ಆಗಿದ್ದನ್ನು ನೋಡಬಹುದು. అవును ప్రియులారా, ఆయన నడిపించిన నడిపింపు ఇజ్రాయెల్ ప్రజలు వచ్చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోగలిగారు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ಮೋಶೆ ನಡೆಸಿದಂತ ಆ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಆ ಒಂದು ಜೇನು ಹಾಲು ಸುರಿಯುವಂತ ಒಂದು ಪ್ರದೇಶಕ್ಕೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗಿತ್ತು. అయితే మనం చూస్తున్నప్పుడు నిర్గమం అంటే బయటికి తీసుకువెళ్ళడం అని చెప్పేసి మనం అర్థం చూస్తూ ఉన్నాం. ನಾವು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದೀವಿ, ವಿಮೋಚನ ಅಂದ್ರೆ ಆ ಒಂದು ವಿಮೋಚನ, ಆ ಒಂದು ಐಗುಪ್ತದಿಂದ ಬಿಡಿಸಿ ಹೊರಗಡೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అంటే ఫరో యొక్క శ్రమలు, ఫరో పెట్టే శ్రమలను ఇజ్రాయేల్ తట్టుకోలేక వాళ్ళు మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ಫರೋ ಕೊಡುವಂತ ಆ ಒಂದು ಶ್ರಮಗಳ ಮೂಲಕ ಅವರು ತಡೆಯಕ್ಕಾಗದಿರಷ್ಟು ಅದರಿಂದ ಅವರು ಇಟ್ಟಿದಂತ ಬೇಡಿಕೆಯನ್ನು ದೇವರು ಕೇಳಿದ್ದಾನೆ ನೋಡ್ತಾ ಇದೀವಿ. అయితే దేవుని పిల్లలారా, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల కోసం వచ్చేసి మోషేను ఏ విధంగా ఎన్నుకున్నాడో, ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా మోషేకు తన యొక్క జీవితాన్ని కనుపరిచాడో మనం చూస్తూ ఉంటాం. ಆದ್ರೆ ಪ್ರಿಯುವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಆ ಒಂದು ಮೋಶೆಯನ್ನು ದೇವರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗಕ್ಕೋಸ್ಕರ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೋ, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವ್ರು ನಡ್ಸ್ಕೊಂಡಿದ್ದಾನೋ తన ಒಂದು ಜೀವನದ ಮುಖಾಂತರ ಅಲ್ಲಿ ತೋರಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. మనం చూడగలిగితే నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లరా, ಪ್ರಿಯುವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ವಿಮೋಚನ ಕಾಂಡ 2ನೇ ಅಧ್ಯಾಯ, లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకున్న ఆ స్త్రీ గర్భవతి పోయి కుమారుని కని, వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండను అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ, ಹೀಗಿರುವಲ್ಲಿ ಲೇವಿಯ ವಂಶಸ್ಥನಾದ ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಲೇವಿಯ ಕ್ರೋಧ ಕನ್ನಿಕೆಯನ್ನು ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡನು. ಹಾಗೆ ಗರ್ಭಿಣಾಗಿ ಗಂಡು ಮಗವನ್ನು ಹೆತ್ತು ಅದು ಚೆಲುವಾದ ಕೂಸೆಂದು ತಿಳಿದು 3 ತಿಂಗಳು ಬಚ್ಚಿಟ್ಟಲು ಆಕೆ ಅದನ್ನು ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಕಾಲ ಮರೆ ಮಾಡಲಾರದೆ ಆಪಿನ ಪೆಟ್ಟಿಗೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಜೇಡಿ ಮಣ್ಣನ್ನು ರಾಳವನ್ನು ಹಚ್ಚಿ ಕೂಸನ್ನು ಅದರಲ್ಲಿ ಮಲಗಿಸಿ ನೈಲ್ ನದಿಯ ಅಂಚಿನಲ್ಲಿರುವ ಜಂಬು ಹುಲ್ಲಿನಲ್ಲಿಟ್ಟಲು. ಕೂಸಿಗೆ ಏನಾಗುವುದೆಂದು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆದರೆ ಅದರ ಅಕ್ಕನು ಸ್ವಲ್ಪ ದೂರದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಳು. మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, ನಾವು ನೋಡಿದ್ರೆ ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, మోషే యొక్క అక్కనే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ಮೋಶೆಯ ಒಂದು ಸಹೋದರಿಯನ್ನು ದೇವರು ಯಾಕೆ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ? ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే, ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితాన్ని మార్చగలిగేది ఆ యొక్క క్రమమే. ಯಾಕೆ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನದ ಆ ಒಂದು ಜೀವನವನ್ನು ಬದಲಾಯಿಸುವುದು ಆ ಒಂದು ಕ್ರಮವಾಗಿದೆ. ఇందాక మనం చూసాము నిర్గమాకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయని. ನಾವು ಆಗಲೇ ನೋಡಿ
ವಿಮೋಚನ ಕಾಂಡದಲ್ಲಿ 40 ಅಧ್ಯಾಯಗಳಿದಾವೆಂದು. అయితే మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం నుంచి 7వ వచనం నుంచి 7వ అధ్యాయం వరకు మనం చూస్తే, ಅಂದ್ರೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 7ನೇ ಅಧ್ಯಾಯದವರೆಗೂ ನಾವು ನೋಡಿದ್ರೆ, ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మనం చూస్తే 1 నుంచి 7 కాదు, 1 నుంచి 2 అధ్యాయాలు మనం చూసుకుంటే ప్రియులారా, ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಮೊದಲನೇ 2 ಅಧ್ಯಾಯಗಳು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ఐగుప్తు బానిసత్వము అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ಐಗುಪ್ತದ ಒಂದು ಬಾನಿಸತನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಅಲ್ಲಿ ఐగుప్తు బానిసత్వం ఏ విధంగా ఐగుప్తీయులు వచ్చేసి ಐಗುಪ್ತು ಬಾನಿಸತ್ವಂలో ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜలు ఉన్నారు. ಆ ಒಂದು ಐಗುಪ್ತದ ಬಾನಿಸತನ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ, ಆ ಒಂದು ಬಿಟ್ಟಿ ಕೆಲಸಗಳ ಕೆಳಗಡೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಇದ್ದಾರೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಈ ವಿಷಯಾలను మనము 1-2 అధ్యాయాలలో మనం చూస్తూ ఉంటాం. ಈ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಮೊದಲನೇ 2 ಅಧ್ಯಾಯಗಳು ನಾವು ನೋಡಬಹುದು. ఏ విధంగా వాళ్ళు ಇಸ್ರಾಯೇಲ್ ప్రజలను శ్రమ పెట్టారో, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗಕ್ಕೆ ಶ್ರಮವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೋ, ఏ విధంగా కీలు మట్టిని తయారు చేసి ఇటుకలు తయారు చేసుకొని జీవించారో ఇజ్రాయెల్ ప్రజలు, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಜೇಡಿ ಮಣ್ಣಿನಿಂದ ಅವರು ಇಟ್ಟಿಗೆಗಳನ್ನು ಅವರ ಕಡೆಯಿಂದ ತಯಾರಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅವರನ್ನು. ఎంత కష్టపడినా గానీ ఫరో యొక్క మనసు వచ్చేసి కఠినమైపోయి ఇజ్రాయెల్ ప్రజల మీద ఇంకా దారుణంగా వాళ్ళు శ్రమ పెట్టారు, మనం చూస్తూ ఉంటాం. ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಎಷ್ಟೋ ಕಷ್ಟಕರವಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಆ ಒಂದು ಫರೋನಿಗೆ ಸಂತೃಪ್ತಿ ಆಗದೆ ಮತ್ತಷ್ಟು ಸಂಕಷ್ಟವನ್ನು ಅವ್ರಿಗೆ ಕೊಡುವುದನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. అదే 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనం చూసుకుంటే, అదే 3ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 6ನೇ ಅಧ್ಯಾಯವರೆಗೂ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ఒక హీరోని సిద్ధం చేస్తాడు దేవుడు. ಒಬ್ಬ ನಾಯಕನನ್ನು ಸಿದ್ಧ ಮಾಡ್ತಾನೆ ದೇವರು. ఒక నాయకుడు అంటే హీరోని సిద్ధం చేస్తాడు. ಒಬ್ಬ ನಾಯಕನನ್ನು, ಒಬ್ಬ ಕಥಾನಾಯಕನನ್ನು ದೇವರು సిద్ధ ಮಾಡುವಂತರಾಗಿದ್ದಾರೆ. ఏ విధంగా ఆ నాయకుడు ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తాడు అనేది మనము ఆ యొక్క అధ్యాయాలలో మనం చూస్తూ ఉంటాం. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆ ಒಂದು ನಾಯಕನು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ನಡೆಸುತ್ತಾನೋ ನಾವು ಈ 3, 4, 5, 6 ವಚನಾలను ನೋಡಬಹುದು. ఈ 3 నుంచి 6 వచనాల వరకు మనం మోషే గురించి మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. ಈ 3ರಿಂದ 6 ಅಧ್ಯಾಯಗಳವರೆಗೂ ನಾವು ಮೋಶೆನ ಕುರಿತಾಗಿ ನಾವು ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಾವು ನೋಡುವರಾಗಿದ್ದೇವೆ. అయితే మోషే ఏం చేస్తూ ఉంటాడు, మోషే వచ్చేసి ఫరోతో ఏం మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పేసి మనం చూడగలిగితే ప్రేమైన దేవుని పిల్లరా, మోషే ఏం ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೋ, ಮೋಶೆ ಫರೋನೊಟ್ಟಿಗೆ ಏನ್ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಾನೋ ನಾವು ಈ ಅಧ್ಯಾಯಗಳನ್ನು ನೋಡಬಹುದಾಗಿದೆ. 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చూస్తూ ఉంటాం. 7ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 11ನೇ ಅಧ್ಯಾಯವರೆಗೂ ನಾವು ನೋಡಬಹುದು. మోషే ఏం చేస్తూ ఉంటాడంటే, ఒక భక్తుడు చెప్తాడు మోషే ఫరోతో యుద్ధం చేశాడు అని చెప్పేసి. ಮೋಶೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂದು ಒಬ್ಬ ಭಕ್ತನ ಹೇಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. ಮೋಶೆ ಫರೋನ ಒಟ್ಟಿಗೆ ಯುದ್ಧ ಮಾಡಿದ್ದಾನೆ ಎಂದು ಒಬ್ಬ ಭಕ್ತನ ಹೇಳುವನಾಗಿದ್ದಾನೆ. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు మోషేకి ఇచ్చిన పనే అది. ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ದೇವರು ಮೋಶೆಯನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಂತ ಕೆಲಸ ಅದೇ ಆಗಿದೆ. అయితే దేవుడు చెప్పిన మాటలు వచ్చేసి ఫరోకు చెప్పేవాడు మోషే. ದೇವರು ಹೇಳಿದಂತ ಮಾತುಗಳು ಮಾತ್ರ ಫರೋನಿಗೆ ಹೇಳುವಂತನಾಗಿದ್ದಾನೆ ಮೋಶೆ. కానీ ఇజ్రాయెల్ ప్రజలను వదిలేవాడు కాదు కదా ఫరో. ಆದ್ರೂ ಸಹ ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ಫರೋನು ಬಿಡ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. అయితే దేవుడు వచ్చేసి ఆ విధంగా వచ్చేసి ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధం చేసేదానికి మోషేని అనుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ಆ ಒಂದು ಮೋಶೆಯನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ ಫರೋನ ಮೇಲೆ ಯುದ್ಧ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇರಬಹುದು. అయితే 12వ అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రేమైన దేవుని పిల్లారా, 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ఫరో యొక్క కఠినమైన హృదయం ఏం చేస్తుందంటే పుట్టిన పిల్లలను చంపేయాలని చెప్పేసి అక్కడ చూస్తూ ఉంటాం. ಫರೋನ ಒಂದು ಕಠಿಣವಾದಂತ ಮನಸ್ಸು, ಹುಟ್ಟಿದಂತ ಮಕ್ಕಳನ್ನು ಸಾಯಿಸಬೇಕಾದ ಒಂದು ತೀರ್ಮಾನವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. నైలు నదిని ఆధారం చేసుకుని ఎవరైతే మగ పిల్లలు పుడతారో వాళ్ళను చంపేయాలని చెప్పేసి ఫరో చెప్పడము చూస్తూ ఉంటాం. ಆ ನೈಲು ನದಿಯನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ಯಾರು ಗಂಡು ಮಕ್ಕಳನ್ನು ಏರುತ್ತಾರೋ ಆ ಗಂಡು ಮಕ್ಕಳು ಎಲ್ಲರನ್ನು ಸಹ ಸಾಯಿಸಬೇಕಂತ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾನೆ. అయితే నిర్గమాకాండం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడగలిగితే ప్రేమైన దేవుని, ಆದ್ರೆ ವಿಮೋಚನ ಕಾಂಡ 1ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನ ನಾವು ನೋಡುತ್ತಾದ್ರೆ, చదవండి ఒకసారి, ದಯವಿಟ್ಟು ಓದ್ರಿ. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ ఇద్దరిని మంత్రసానులు అక్కడ ఫరో పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ಅಲ್ಲಿ ಇಬ್ಬರು ಸುಳ್ಳುಗತ್ತಿರನ್ನು ಫರೋನ ಇಟ್ಟಿದ ಹಾಗೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అయితే వాళ్ళు చేసిన పని ఏంటి? ಆದ್ರೆ ಅವರು ಮಾಡಿದ ಕೆಲಸ ಏನು?
వాళ్ళ పని ఏంటంటే చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు ఒకవేళ మగ పిల్లవాడు అయితే వాడిని చంపేయాలి. ಒಂದು ವೇಳೆ ಹುಟ್ಟಿದಂತವರು ಗಂಡು ಮಕ್ಕಳಾಗಿದ್ರೆ ಅವ್ರನ್ನ ಎಲ್ಲಾರು ಸಹ ಅವರು ಸಾಯಿಸ್ಬಿಡ್ಬೇಕು. అయితే ఆడపిల్ల పుడితే ఆ పిల్లను బ్రతికించాలి అని చెప్పేది ఫరో యొక్క ఆర్డర్ అన్నమాట. ಆದ್ರೆ ಹೆಣ್ಣು ಮಗಳು ಹುಟ್ಟಿದ್ರೆ ಅವ್ರನ್ನ ಮಾತ್ರ ಉಳಿಸಬೇಕು, ಇದು ಫರೋನ ಒಂದು ಕಟ್ಟಳೆ ಆಗಿತ್ತು. అయితే మోషే యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల యొక్క నడవడికలో ఈ యొక్క వీళ్ళ పాత్ర అంటే ఈ ఇద్దరు స్త్రీల పాత్ర ఏ విధంగా ఉందనేది మనం చూస్తున్నాం. ಆದ್ರೆ ಮೋಶೆನ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗದ ಒಂದು ನಡೆಸುವಿಕೆಯನ್ನು, ಈ ನಡೆಸುವಿಕೆಯಲ್ಲಿ ಇಬ್ಬರು ಮಹಿಳೆಯರ ಸ್ತ್ರೀಯರ ಪಾತ್ರವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಇಲ್ಲಿ. అయితే అక్కడ మనం ఆ స్త్రీల గురించి మనము చదివినట్లయితే 15వ వచనం నుంచి మనం చూస్తే 15వ వచనం ನೋಡಿದ್ರೆ ಆ ಇಬ್ಬರು ಒಂದು ಮಹಿಳೆಯರ ಕುರಿತಾಗಿ ಸ್ತ್ರೀಯರ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡಬಹುದು. మరియు చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే ప్రేమైన దేవుని పిల్లారా, ಇಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈ సిప్రా పూయ అనే వాళ్ళు ఎవరికి భయపడ్డారు? ಈ ಒಂದು ಸಿಪ್ರಾ ಮತ್ತು ಪೂಗ ಅನ್ನೋರು ಯಾರಿಗೆ ಭಯಪಟ್ಟಿದ್ದಾರೆ? దేవునికి భయపడ్డారు కనుక వాళ్ళు ఆ చెడ్డ పని చేయలేకపోయారు. ಅವರು ದೇವರಿಗೆ ಭಯಪಟ್ಟಿರೋ ಕಾರಣದಿಂದ ಆ ಒಂದು ಅರಸನು ಹೇಳಿದಂತ ಕೆಲಸವನ್ನು ಮಾಡಕ್ಕೆ ಅವರಿಂದ ಕೈಲಿ ಆಗ್ಲಿಲ್ಲ. వాళ్ళు ఐగుప్తులో ఉండేవాళ్ళే కదా, ಅವರು ಐಗುಪ್ತನಲ್ಲಿ ಇರೋರೇ ಅಲ್ವಾ, ఐగుప్తులో జీవించే వాళ్ళే కదా, ಐಗುಪ್ತದಲ್ಲಿ ಜೀವನ ಮಾಡುವರಲ್ವಾ. మరి ఫరో యొక్క మాట ఎందుకు వినలేదు? ಆದ್ರೆ ಫರೋನ ಒಂದು ಕಟ್ಟಳೆಯನ್ನು ಮಾತನ್ನು ಯಾಕೆ ಅವರು ಕೇಳಲಿಲ್ಲ? అంటే దానికి అర్థం ఏంటంటే దేవునికి వాళ్ళు భయపడే వాళ్ళు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ಅದಕ್ಕೆ ಅರ್ಥ ಏನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಅವರು ದೇವರಿಗೆ ಭಯಪಡೋರಾಗಿದ್ದಾರೆ, ಅದನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಇಲ್ಲಿ. తమ జీవితాలు ఏమైపోతాయో అనేది కూడా వాళ్ళు ఆలోచించలేకపోయారు. ಅವರು ತಮ್ಮ ಒಂದು ಜೀವನಗಳು ಏನಾಗುತ್ತಾವೆ ಎಂದು ಸಹ ಅವರು ಯೋಚನೆ ಮಾಡಲಿಲ್ಲ. అయితే తొలిచూలు మరణం అంటే ఫరో యొక్క ఆజ్ఞను వచ్చేసి వాళ్ళు మీరినట్లుగా మనం చూస్తున్నాం. ಮೊದಲನೇದಾಗಿ ನೋಡಿದ್ರೆ ಫರೋನ ಒಂದು ಕಟ್ಟಳೆಯನ್ನು ಅವರು ಮೀರಿರುವುದಾಗಿ ಅದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ విధంగా మోషే ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని. ಆ ವಿಧವಾಗಿ ಆ ಪ್ರಕಾರವಾಗಿ ಮೋಶೆ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿರುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. నిర్మాకాండం 1వ అధ్యాయం మనం అంతా చదివినట్లయితే మోషే యొక్క జీవితం ఏ విధంగా జరిగిందో మనం చూస్తూ ఉంటాం. ವಿಮೋಚನ ಕಂಡ ಮೊದಲನೇ ನಾವೆಲ್ಲ ಓದಿದ್ರೆ ಮೋಶೆನ ಒಂದು ಜೀವನ ಒಂದು ಹುಟ್ಟಿಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬಂದಿದ್ದೋ ನೋಡಬಹುದು. ಅದರಿಂದ ఇది నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో మనం ఉన్నాము. తొలిచూలు మరణం అంటే ఏ విధంగా ఫరో వచ్చేసి ఆజ్ఞ ఇచ్చాడో, ఎవరైతే మగపిల్లలు పుడతారో వాళ్ళని చంపేయండి, ఆడపిల్ల పుట్టే బ్రతికించండి అని చెప్పేసి ಯಾವ ರೀತಿಯಾಗಿ ಫರೋವನ್ನು ಆಜ್ಞೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೋ, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಗಂಡು ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದ್ರೆ ಅವ್ರನ್ನ ಸಾಯಿಸಿರಿ, ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದ್ರೆ ಅವ್ರನ್ನ ಉಳಿಸಿರಿ ಎನ್ನುವುದಾಗಿ. తర్వాత వచ్చేసి 13 నుంచి 18 వచ్చిన అధ్యాయం వరకు మనం చదవగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಂತರ ನಾವು 13ರಿಂದ 18ನೇ ಅಧ್ಯಾಯಗಳನ್ನು ಓದುವುದಾದ್ರೆ అరణ్య ప్రయాణాన్ని మనం చూస్తూ ఉంటాం. ಒಂದು ಆ ಕಾಡಿನ ಪ್ರಯಾಣವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅಲ್ಲಿ. అయితే ఫరో యొక్క మనస్సు మారిపోయి ఫరో వదిలేసిన తర్వాత ಆ ಒಂದು ಫರೋನ ಮನಸ್ಸು ಬದಲಾಗಿ ಫರೋನು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ಬಿಟ್ಟಿದ ನಂತರ దేవుడు ఆ విధంగా ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాడు, ದೇವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ನಡೆಸಿದ್ದಾನೆ, అరణ్యంలో ఏ విధంగా నడిచారు వాళ్ళు, ಆ ಒಂದು ಕಾಡಿನಲ್ಲಿ ಅವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆದಿದ್ದಾರೆ, ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటగలిగారు, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರು ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು ಅವರು ದಾಟಿದ್ದಾರೆ. ఆ విధంగా దేవుడు వచ్చేసి 13వ అధ్యాయం నుంచి 18 వచ్చిన అధ్యాయం వరకు రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರು 13ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 18ನೇ ವರೆಗೂ ಅದು ಬರ್ತಿದ್ದಾನೆ ನೋಡ್ತಾ ఇದ್ದೀವಿ. తర్వాత 19 నుంచి 24 వరకు సీనాయి బంధం, సీనాయి కొండ మీద వచ్చేసి వాళ్ళు ఒక బంధాన్ని వాళ్ళు చూసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ನಾವು ನಂತರ 19ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ ನಾವು ನೋಡಬಹುದು, ಸೀನಾಯಿ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಒಂದು ಬಂಧವನ್ನು ಅವರು ನೋಡಿಕೊಂಡಿರೋದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అందరూ ఉండి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడి అక్కడ ఒక బంధాన్ని వాళ్ళు
నిర్ణయించుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಆ ಒಂದು ಸಿನಾಯಿ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಅವರು ಒಂದು ಬಂಧವನ್ನು ಅವರು ಉಂಟು ಮಾಡಿಕೊಂಡು ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ ಅಲ್ಲಿ. తర్వాత మనం చూసినట్లయితే 25 నుంచి 31 వరకు మనం చూస్తాము. 25ರಿಂದ ನಾವು 31ನೇ ಅಧ್ಯಾಯವರೆಗೂ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. ఒక ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు కట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ಒಂದು ಪ್ರತ್ಯಕ್ಷದ ಗುಡಾರವನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ప్రత్యక్ష గుడారం అంటే దేవుణ్ణి ఆరాధించుటకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు కట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ದೇವರನ್ನು ಕೊಂಡಾಡುವುದಕ್ಕೆ ಆ ಒಂದು ಪ್ರತ್ಯಕ್ಷ ಗುಡಾರವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಅವ್ರು ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టినా గాని ఇజ్రాయెల్ ప్రజలకు ఎందుకు తప్పిపోతున్నారు? ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಅವರು ಪ್ರತ್ಯಕ್ಷ ಗುಡಾರವನ್ನು ಕಟ್ಟಿದ್ರು ಸಹ ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಯಾಕೆ ಅವರು ತಪ್ಪಿ ಹೋಗ್ತಾ ಇದ್ರು? దేవుడు సహాయంగా ఉన్నాడు కదా, మరి ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు దేవుని మాట వినకపోయారు? ದೇವರು ಅವರಿಗೆ ಸಹಾಯಕನಾಗಿದ್ದನಲ್ವಾ, ಯಾಕೆ ಅವರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳದೆ ಹೋದ್ರು? అంటే ఈ సిప్రా పూయలాగా దేవునికి భయపడే వ్యక్తులు కూడా కాదు కదా. ಈ ಒಂದು ಸಿಪ್ರಾ ಪೂನ ಅವರ ರೀತಿಯಾಗಿ ಯಾಕೆ ಅವರು ದೇವರಿಗೆ ಭಯ ಪಡ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ? ఎందుకు వాళ్ళు భయం లేకుండా ఉన్నారు? ಯಾಕೆ ಅವರು ಭಯ ಇಲ್ಲದ ಮನುಷ್ಯರಾಗಿದ್ದರು అనేది మనం చూస్తే ప్రేమైన దేవుని పిల్లరా ಅನ್ನೋದನ್ನು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత ಈ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಐಗುಪ್ತ ದೇಶದಿಂದ ಹೊರಗಡೆ ಬಂದ ನಂತರ ఏ విధంగా దేవుడు మమ్మల్ని నడిపించాడో అనేది వాళ్ళ ఆలోచన లేకుండా పోయింది. ಯಾವ ರೀತಿಯಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಅಲ್ಲಿಂದ ನಡೆಸಿದ್ದಾನೋ ಎನ್ನುವುದು ಅವರು ಯೋಚನೆಯಲ್ಲಿ ಇರದೇ ಹೋಗಿತ್ತು. మా జీవితాలు సరిచేశాడు కదా, ನಮ್ಮ ಜೀವನಗಳು ಸರಿ ಮಾಡಿದ್ದಾನಲ್ವಾ, మా యొక్క జీవితాన్ని ఆయన మంచి మార్గంలో నడిపించాడు కదా, ನಮ್ಮ ಒಂದು ಜೀವನಗಳನ್ನು ಆತನು ಒಳ್ಳೆ ಮಾರ್ಗದಲ್ಲಿ మా శ్రమలలో నుంచి ఆయన తప్పించాడు కదా, ನಮ್ಮ ಇಕ್ಕಟ್ಟಗಳಿಂದ ಅದನ್ನು ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸಿದಾನಲ್ವಾ, ఐగుప్తు బానిసత్వం నుంచి మేము బయటకు వచ్చాం కదా, ಐಗುಪ್ತು ಬಿಟ್ಟು ಕೆಲಸದಿಂದ ನಾವು ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದೇವಲ್ಲ, ఇంత చేసిన గొప్ప దేవునికి మేమేమి ఇవ్వాలి? ಇಷ್ಟು ಮಾಡಿದಂತ ಆ ಒಂದು ದೊಡ್ಡ ದೇವರಿಗೆ ನಾನು ಏನು ಮಾಡಬೇಕು అని వాళ్ళు ఆలోచన చేయలేకపోయారు. ప్రేమైన దేవుని ಆ పిల్లలు ರೀತಿಯಾಗಿ ಅವರು ಯೋಚನೆ ಮಾಡಕ್ಕಾಗಲಿಲ್ಲ. ఆ విధంగా వాళ్ళు ఆలోచన చేయక వాళ్ళు ఏం చేశారు? బంగారు దూడను తయారు చేసుకున్నారు. ಆ ರೀತಿಯಾಗಿ ಅವರು ಯೋಚನೆ ಮಾಡದೆ ಅವ್ರು ಏನು ಮಾಡಿದೆ ಅಂದ್ರೆ ಒಂದು ಚಿನ್ನದ ಒಂದು ಹಸುವನ್ನು ಅವರು దేవుని సన్నిధిలో మోషే ఉన్నాడు. ದೇವರ సన్నిధిಯಲ್ಲಿ మోషేను ఇದ್ದಾನೆ. 40 దినాలు 40 రాత్రులు దేవుని సన్నిధిలో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. 40 ದಿನಗಳು 40 ರಾತ್ರಿಗಳು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ మోషేను మాట్లాడుతా ఇದ್ದಾನೆ. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి 2 పలకలు తయారు చేయించడం చూసాం. ದೇವರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಕ್ಕೋಸ್ಕರ 2 ಹಾಲಿಗೆಗಳನ್ನು ತಯಾರಿ ಮಾಡೋದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. అయినా కూడా ఇజ్రాయెల్ జనాంగం వచ్చేసి దేవుని మాట వినకుండా వాళ్ళు ఒక దూడను తయారు చేసుకుని దాన్ని పూజించడం జరుగుతుంది. ಆದರೂ ಸಹ ಅವರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳದೆ ಅವರು ಒಂದು ಹಸುವನ್ನು ತಯಾರಿ ಮಾಡಿಕೊಂಡು ಅದನ್ನ ಆರಾಧನೆ ಮಾಡೋದು ಪೂಜಿಸಲು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దూడను చూసినప్పుడు నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈ ಒಂದು ಹಸುವನ್ನು ನೋಡಿದಾಗ ಒಂದು ಮಾತು ನಮಗೆ ನೆನಪು ಬರ್ತಾ ಇದೆ. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, చెన్నై పోర్ట్ ట్రస్ట్ అంటే సిహెచ్పిటి అంటారు దాన్ని. సీ పోర్ట్ ఉంది కదా, ನಿಮ್ಗೆಲ್ಲರೂ ತಿಳಿದಿರಬಹುದು. ಚೆನ್ನೈ ಒಂದು ಸೀ ಪೋರ್ಟ್ ಅನ್ನೋದು. సీ పోర్ట్ లో మేము డ్యూటీ చేసేవాళ్ళం. ఆ సీ పోర్ట్ ಅವರಲ್ಲಿ సహోదరులు ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ರು. అయితే అక్కడ మా క్వార్టర్స్ లలో మేము ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు నాకు మెలకు వచ్చింది అనమాట. ಆ ಒಂದು ಕ್ವಾರ್ಟರ್ಸ್ ಅಲ್ಲಿ ಸಹೋದರು ಇರುವಾಗ ರಾತ್ರಿ ಸಮಯ 2 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಎಚ್ಚರಿಕೆ ಬಂದಿತ್ತು. అయితే నాకు నిద్ర మెలకు వచ్చిన తర్వాత నేను ఒక స్వరాన్ని వింటా ఉన్నా. ಆ ಒಂದು ನಿದ್ದೆಯಿಂದ ಎಚ್ಚರ ಬಂದ ನಂತರ ಸಹೋದರ ಒಂದು ಸ್ವರವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ರು. హూ 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 అనే ఒక స్వరాన్ని నేను వింటున్నా. ಹೋ ಅಂತ ಒಂದು ಸ್ವರವನ್ನು సహోదరులు ಕೇಳ್ತಾ ఇದ್ರು. ఆ స్వరాన్ని విన్నప్పుడు నాకు ఏదో ఒక మాదిరిగా అనిపించింది. వీళ్ళు ఎందుకు ఎవరబ్బా ఈ మాదిరిగా సౌండ్ చేస్తూ ఉన్నారు హూ 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 అని చెప్పేసి. ಆ ಸ್ವರವನ್ನು ಕೇಳುತ್ತಾ ಸಹೋದರಿಗೆ ಒಂದು ಸಂಶಯ, ಒಂದು ಸಂದೇಹ ಬಂದಿತ್ತು. ಯಾಕೆ ಇವರು ಈ ರೀತಿಯಾಗಿ ಅಷ್ಟು ಜೋರಾಗಿ ಒಂದು ಶಬ್ದವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂದು. ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి నేను కిందికి దిగి అట్లా రోడ్డు పైకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. 2ನೇ ಮಾಳಿಗೆಯಿಂದ ಕೆಳಗಡೆ ಇಳಿದು ಆ ಒಂದು ರಸ್ತೆ ಮೇಲೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ ಸಹೋದರರು. అది మా కాలనీ, మేము ఉండే కాలనీ అది. ಆ ಸಹೋದరు ಇರುವಂತ ಕಾಲನಿ ಅದಾಗಿದೆ. అయితే మా కోటలో నుంచి కిందికి దిగి నడుచుకుంటూ పోతూ ఉంటే అక్కడ సౌండ్ వచ్చేసి ఎక్కువగా వస్తుంది. ಸಹೋದರರು ಆ ಒಂದು ಮಾಳಿಗೆಯಿಂದ ಕೆಳಗಡೆ ಇಳಿದು ಆ ರಸ್ತೆಯಲ್ಲಿ ನಡೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾಗ ಆ ಒಂದು ಶಬ್ದ ಇನ್ನ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇತ್ತು. ఆ టర్నింగ్ లో వచ్చేసి ఒక గుడి ఉంది అన్నమాట. ಆ ಒಂದು ತಿರುವಿನಲ್ಲಿ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಅಲ್ಲಿತ್ತು.
అయితే అక్కడ ఆ గుడిలో వచ్చేసి ఒక దూడను తయారు చేసి దూడ బొమ్మను తయారు చేసి అక్కడ పెట్టుకుంటారు అనమాట. ಆ ಒಂದು ತಿರುವಿನಲ್ಲಿ ಇದ್ದಂತ ಆ ಒಂದು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಆ ಒಂದು ಹಸುವನ್ನು ತಯಾರಿ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಇಡ್ತಾ ಇದ್ರು ಯಾವಾಗ್ಲೂ. అయితే ఆ దూడను వాళ్ళు ఏం చేశారంటే ఆ దూడకు 2 కర్రలు పెట్టారు. ಆ ಒಂದು ಹಸುವಿಗೆ 2 ಕಟ್ಟಿಗೆಗಳನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರೆ. 2 కర్రలు పెట్టి 4 మోసుకొని 2 ಕಟ್ಟಿಗೆಗಳನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಈ 4 ಜನ ಅದನ್ನು ಓಡ್ತಾ ಇದ್ರು. రాత్రి 2 గంటలకు ఎంతమంది జనాలు ఉంటారంటే కనీసం ఒక 50 మంది 60 మంది జనాలు ఉంటారు. ಸುಮಾರು ಒಂದು 50-60 ಜನ ಇದ್ದಾರೆ ರಾತ್ರಿ 1-2 ಗಂಟೆಗಳ ಸಮಯದಲ್ಲಿ. అప్పుడు ఆ దూడను మోసుకొని వాళ్ళు గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. ಅವರು ಆ ಒಂದು ದೂಡೆಯನ್ನು ಹೊರ್ಕೊಂಡು ಆ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಸುತ್ತಲೂ ತಿರುಗ್ತಾ ಇದ್ರಲ್ಲಿ. నేను ప్రతిరోజు బైబిల్ చదివేవాడిని కదా. ನಾವು ಪ್ರತಿದಿನ ನಾನು ಸತ್ಯವನ್ನು ಓದ್ತಾ ಇದ್ದೀನಲ್ವಾ. అయితే నాకు ఈ వాక్యం అనేది గుర్తుకొచ్చింది. అವಾಗ ఈ ಒಂದು వాక్య అವಾಗ ನೆನಪು ಬಂತು సోదరికి. ఓహో, ఈ నిర్గమాకాండంలో ఈ మాదిరిగా ఉంది కదా. ఇశ్రాయేలు ప్రజలు వచ్చేసి దూడను తయారు చేసుకొని ఆ దూడను ఆరాధించారు కదా. ಈ ಒಂದು ವಿಮೋಚನ ಕಾಂಡದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿದ್ದಲ್ಲ. ಈ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಒಂದು ಹಸುವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಅದನ್ನ ಪೂಜಿಸಿದ್ದಾರಲ್ವಾ. ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు ప్రజలు? ಈ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಜನಾಂಗ ಯಾಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఈ విధంగా చేస్తే వాళ్ళకి లాభం ఏంటి? ಈ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಬರುವಂತ ಪ್ರಯೋಜನವೇನು? ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విధంగా నాకు ఈ వచనాన్ని నేను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఈ ರೀತಿಯಾಗಿ ఈ ಒಂದು వచనವನ್ನು సహోదరు ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳೋದಾಗಿತ್ತು. అయితే 32వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ వచ్చేసి మనకు ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ಆದ್ರೆ 32ನೇ ಅಧ್ಯಾಯಗಳಿಂದ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಅಲ್ಲಿ ಈ ವಿಷಯಗಳೆಲ್ಲವೂ ಸಹ ಅಲ್ಲಿ ನೋಡಬಹುದು. ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధంగా నడిచారో, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲರು ದೇವರಿಗೆ ದ್ರೋಹಿಗಳಾಗಿದ್ದಾರೋ, ఏ విధంగా దేవుని వదిలిపెట్టి ఒక దూడను తయారు చేసుకున్నారు, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರು ದೇವರನ್ನೇ ವಿರೋಧ ಮಾಡಿ ಒಂದು ಹಸುವನ್ನು ಅವರು ತಯಾರಿ ಮಾಡ್ಕೊಂಡ್ರು, ఒక బొమ్మను తయారు చేసుకుని వాళ్ళు పూజించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. ಒಂದು ವಿಗ್ರಹವನ್ನು ತಯಾರಿ ಮಾಡ್ಕೊಂಡು ಅವರು ಅದನ್ನ ಪೂಜಿಸ್ತಾನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅಲ್ಲಿ. ప్రియమైన దేవుని పిల్లరా, అయినా కానీ దేవుడు ప్రేమించే దేవుడు కదా. ಆದ್ರೂ ಸಹ ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಆದ್ರೂ ಸಹ ದೇವರು ಪ್ರೀತಿ ಮಾಡುವನಲ್ಲ. మనం ఎప్పుడు కూడా మనం తప్పు చేసినప్పుడు కూడా దేవుడు వచ్చేసి మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ಯಾವಾಗ್ಲೂ ಸಹ ನಾವು ತಪ್ಪು ಮಾಡಿದ್ರು ಸಹ ದೇವರು ನಮಗೆ ಕ್ಷಮಿಸುತ್ತಾನೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు మనం ದೇವರು ತನ್ನ ಮಗನನ್ನು ಈ ಲೋಕಕ್ಕೆ ಕಲಿಸಿ ಕೊಟ್ಟಿದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. తన కుమారుడు చేయవలసిన పని ఆయనకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ತನ್ನ ಮಗನು ಮಾಡಬೇಕಾಗಿದ್ದ ಕೆಲಸವನ್ನು ಆತನಿಗೆ ಹೇಳಿದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విధంగా దేవుడు మనకు తన కుమారుని పంపించినా గానీ మనం వినకపోతే ఎలాగా? ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ದೇವರು ನಮಗಾಗಿ ತನ್ನ ಮಗನನ್ನು ಕಲಿಸಿ ಕೊಟ್ಟಿದ್ರು ಸಹ ನಾವು ಕೇಳದೇ ಇದ್ರೆ ಹೇಗೆ? అయినా కానీ దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ప్రేమించి వాళ్ళకు వచ్చేసి ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. ಆದ್ರೂ ಸಹ ಇಸ್ರಾಯೇಲರ ಆ ಒಂದು ಪ್ರಜೆಗಳನ್ನು ದೇವರು ಕ್ಷಮಿಸಿ ಪ್ರೀತಿಸಿ ಒಂದು ಪ್ರತ್ಯಕ್ಷ ಗುಡಾರವನ್ನು ಕೊಟ್ಟಿರೋದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. మనం నిర్గమాకాండంలో 33వ అధ్యాయం నుంచి 39 వరకు మనం చూడగలిగితే ఈ ప్రత్యక్ష గుడారం గురించి మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ನಾವು ವಿಮೋಚನ ಕಾಂಡ 33ರಿಂದ 39 ವರೆಗೂ ನಾವು ನೋಡಿದ್ರೆ ಈ ಒಂದು ಪ್ರತ್ಯಕ್ಷ ಗುಡಾರ ಕುರಿತಾಗಿ ನಾವು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅದನ್ನು ನೋಡಬಹುದು. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ಇವೆಲ್ಲದನ್ನು ಸಹ ನಾವು ಓದುತ್ತಾ ಇರುವಾಗ ನಮಗೆ దేవుడు నన్ను ప్రేమించి నా పాపాలు కడిగి నేను ఎంత ద్రోహినైనా గాని, ఎంత పాపినైనా గాని, ఎంత అంధకారంలో నడుచుకుంటున్నావని గాని నన్ను వచ్చేసి ప్రేమించాడు కదా అనుకో. ದೇವರು ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿ ನಾನು ದ್ರೋಹಿ ಆದ್ರೂ ಸಹ, ನಾನು ಪಾಪ ಮಾಡಿದವನು ಆದ್ರೂ ಸಹ ಆತನ್ನು ಎಣಿಸದೆ ನನ್ನನ್ನು ಎಷ್ಟೋ ರೀತಿಯಾಗಿ ಅದನ್ನು ಕಾಪಾಡಿದ್ದಾನಲ್ಲ ಎಂದು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. మన అబద్ధ జీవితాన్ని వచ్చేసి మనకు కనపరుస్తూ ఉన్నాడు. ನಮ್ಮ ಒಂದು ಸುಳ್ಳಿನ ಜೀವನವನ್ನು ನಮಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ದೇವರು. అవును, మనము అబద్ధముగా జీవిస్తున్న జీవితము మనం. ಹೌದು, ನಾವು ಸುಳ್ಳಾಗಿ. అయితే దేవుడు ప్రేమించి వాళ్ళకు 40వ ಅಧ್ಯಾయంలో మనకు వాళ్ళకి ఇస్తున్నాడు సెకీనా మేఘాన్ని. ಆ ಒಂದು ದೇವರು ಅವರನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದಾನೆ. ಒಂದು ಶೆಕೀನಾ ಒಂದು ಮೇಘವನ್ನು ಅವರಿಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. సెకీనా మేఘము అనంటే వాళ్ళకు ఒక వరం అనుకోండి. ಆ ಒಂದು ಮೇಘ, ಶೆಕೀನಾ ಮೇಘ ಏನಂದ್ರೆ ದೇವರು ಅವರಿಗೆ ಕೊಟ್ಟಂತ ಒಂದು ವರ ಆಗಿದೆ. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎంతగా ప్రేమించాడో వాళ్ళకు అర్థం కావాలి కదా. ದೇವರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ಎಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿಸಿದ್ದಾನೋ ಅವರಿಗೆ ತಿಳಿಬೇಕಲ್ವಾ. అయితే నిర్గమాకాండంలో మనము చూడగలుగుతూ ఉంటే ఈ 40 అధ్యాయాలు 432 సంవత్సరాల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పేశాను. ಈ ಒಂದು ವಿಮೋಚನ ಕಾಂಡದಲ್ಲಿ 40 ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ 432 ವರ್ಷಗಳ ಸಮಯ ವರ್ಷದಲ್ಲಿ ಏನ್ ನಡೆದಿದ್ದೋ ನಾನು ನಿಮ್ಗೆ ಇವಾಗ ಹೇಳಿದ್ದೆ. మరి ఇజ్రాయెల్
ప్రజలు జీవించిన జీవితాన్ని గురించి మనం ఏం చేయాలి? ಆದ್ರೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಮಾಡಿದಂತ ಜೀವನವನ್ನು ಕುರಿತಾಗಿ ನಾವೇನು ಮಾಡಬೇಕು? ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు మారకుండా పోయారు? ಇಸ್ರಾಯೇಲ್ ಒಂದು ಜನಾಂಗ ಯಾಕೆ ಅವರು ಬದಲಾವಣೆ ಆಗಲಿಲ್ಲ? ఆఖరికి మోషే కూడా తప్పు చేసి తడగా ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. ಕೊನೆಗೆ ನಾವು ಕಡೆಗೆ ಮೋಶೆಯನ್ನು ಸಹ ತಪ್ಪು ಮಾಡುವನಾಗಿ ಅಲ್ಲಿ ನಿಂತು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. మోషే సహా ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోలేకపోయాడు. ಮೋಶೆ ಸಹ ಆ ಒಂದು ಹಾಲು ಜೇನು ಸುರಿಯುವಂತ ಒಂದು ಪ್ರದೇಶಕ್ಕೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗಲಿಲ್ಲ. అవును ప్రియులారా, ఈ రోజు మన గురించి మన యొక్క జీవితం గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండలేకపోతూ ఉన్నాడు ఆయన. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಈಗ ನಮ್ಮ ಒಂದು ಜೀವನ ಕುರಿತಾಗಿ ಆ ಒಂದು ಅಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸಹ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಇರ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. మనం ప్రభు మాట వినకపోవడం గురించి, ನಾವು ಕರ್ತನ ಮಾತನ್ನು ಕೇಳದೇ ಇರುವ మన ಕಾರಣದಿಂದ, పాపాలు విడిచిపెట్టకపోవడం గురించి, ನಾವು ಮಾಡುವಂತ ಪಾಪಗಳನ್ನು ಬಿಡದೇ ಇರುವಂತ ಕಾರಣದಿಂದ, మన జీవితాలు మార్చుకోకుండా పోవడం ನಮ್ಮ గురించి, ಒಂದು ಜೀವನಗಳು ಬದಲಾವಣೆ ಮಾಡದೇ ಇರುವ ಕಾರಣದಿಂದ యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు మన కోసం ఆయన వచ్చేసి ఎంతో సిగ్గుపడుతూ ఉన్నాడు. ಈ ಒಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗೋಸ್ಕರ ಆತನ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಎಷ್ಟು ನಾಚಿಕೆ ಪಡುವಂತನಾಗಿ. చూడండి, 2వ కొరింథీ పత్రికలో మనం చూడగలిగితే 2ನೇ ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 2ನೇ ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. మనం ఏం చేయాలి? మనల్ని మనమే రక్షించుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మాట చెప్తూ ఉన్నాడు. ಇಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ನಮ್ಮನ್ನ ನಾವೇ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೋಬೇಕು, ರಕ್ಷಿಸ್ಕೋಬೇಕಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా? ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಇದ್ದಿರೋ ಇಲ್ಲವೋ ಎಂದು ನಿಮ್ಮನ್ನು ನೀವೇ ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳಿರಿ, ನಿಮ್ಮನ್ನು ಪರಿಶೋಧಿಸಿಕೊಳ್ಳಿರಿ. ಏನು మన కోసం ನಿಮ್ಮಲ್ಲಿ ಇದ್ದಾನ ಎಂಬುದು ನಿಮ್ಮನ್ನು ಕುರಿತಾಗಿ ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿ ತಿಳಿಯುವುದಿಲ್ಲವೋ? మనకు మనమే పరీక్షించుకోవాలి. ನಮ್ಮಷ್ಟಿಗೆ ನಾವೇ ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ಕೋಬೇಕು. మనం ఒకవేళ అబద్ధం ఆడుతూ ఉన్నామేమో, ಒಂದು ವೇಳೆ ನಾವು ಸುಳ್ಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದೀವೇನೋ, దేవుడు చెప్పినట్లుగా నడవలేకపోతున్నాము, ದೇವರ ಹೇಳಿದಾಗೆ ನಾವು ನಡೀತಾ ಇಲ್ಲವೇನೋ, దేవుని చిత్తంలో మనం నడుచుకోలేకపోతున్నాము, ದೇವರ ಒಂದು ಪ್ರಣಾಳಿಕೆಯಲ್ಲಿ ಚಿತ್ತದಲ್ಲಿ ನಾವು ನಡೀತಾ ಇಲ್ಲವೇನೋ, దేవుని కృపను మనం కనుగొనలేకపోతూ ఉన్నాము, ಆತನ ಒಂದು ಕೃಪೆಯನ್ನು ಹಿಡಿದೇಕೆ ನಮ್ಮಿಂದ ಆಗ್ತಾ ಇಲ್ಲವೇನೋ. మనల్ని మనము పరీక్ష చేసుకోవాలని చెప్పేసి వాక్య భాగాలు మనకు చెప్తూ ఉన్నాయి. ನಮ್ಮನ್ನು ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ಕೋಬೇಕೆಂದು ಈ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗಗಳ ಮುಖಾಂತರ ನಿಮ್ಗೆ ಹೇಳುವಂತನಾಗಿ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఏం ఆలోచన చేస్తున్నాం? ಆದ್ರಿಂದ ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಾವು ಏನನ್ನು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ? అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 1 యోహాను పత్రికలో ಅದಕ್ಕೆ ದೇವರ ಒಂದು ವಾಕ್ಯ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದೆ. 1ನೇ ಯೋಹಾನ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 1వ అధ్యాయము 1ನೇ ಯೋಹಾನ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 5వ వచనాన్ని మనం చూద్దామండి. 1ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చదవండి బ్రదర్. ನಾವು ಆತನಿಂದ ಕೇಳಿ ನಿಮಗೆ ತಿಳಿಸುವ ವಾರ್ತೆ ಯಾವುದಂದ್ರೆ, ದೇವರ ಬೆಳಕಾಗಿದ್ದಾನೆ ಮತ್ತು ಆತನಲ್ಲಿ ಎಷ್ಟು ಮಾತ್ರ ಕತ್ತಲೆ ಇಲ್ಲ ಎಂಬುದೇ. ನಾವು ದೇವರ ಸಂಗಡ ಅನ್ಯೋನ್ಯತೆ ಇಲ್ಲವರಾಗಿದ್ದೇವೆ ಎಂದು ಹೇಳಿ ಕತ್ತಲೆಯಲ್ಲಿ ನಡೆದರೆ ಸುಳ್ಳಾಡುವವರಾಗಿದ್ದೇವೆ, ಸತ್ಯವನ್ನು ಅನುಸರಿಸುವವರಲ್ಲ. మనము అబద్ధం ఆడే వాళ్ళముగా ఉంటున్నామేమో, ನಾವು ಸುಳ್ಳನ್ನು ಆಡುವವರಾಗಿ ನಾವಿದ್ದೀವೇನೋ ఒకసారి మనం గమనించుకోవాలి. ಒಂದು ಬಾರಿ ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವ, మనం ఒకసారి ఆలోచించేసుకోవాలి. ಒಂದು ಬಾರಿ ನಾವು ಯೋಚನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ, మన జీవితాలను మార్చుకోవాలి, ನಮ್ಮೊಂದು ಜೀವನಗಳನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ, మన జీవితాలు ఏ విధంగా సరి చేసుకోవాలో గమనించుకోవాలి. ನಮ್ಮೊಂದು ಜೀವನಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸರಿ ಮಾಡ್ಕೋಬೇಕೋ ನಾವು ಅದನ್ನು ಗಮನಿಸಬೇಕಾಗಿದೆ. దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథంలో మన తమ జీవితాలను మార్చుకున్న వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಸತ್ಯವೇದದಲ್ಲಿ ತಮ್ಮೊಂದು ಜೀವನಗಳನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡುವಂತ వ్యక్తిಗಳನ್ನು సహా ನಾವು ನೋಡಬಹುದು. అదే విధంగా బైబిల్ గ్రంథంలో తమ జీవితాలను తామే నాశనం చేసుకున్న వారిని కూడా మనం చూస్తాం. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ತಮ್ಮೊಂದು ಜೀವನಗಳನ್ನು ತಾವೇ ನಾಶನ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಸಹ ನಾವು ನೋಡಬಹುದು కదండి. నాతాను ప్రవక్త చెప్పిన వెంటనే దావీదు గారు విన్నారా లేదా? నాతాను ప్రవాది ಹೇಳಿದ ತಕ್ಷಣವೇ దావీదును ಕೇಳಿದ್ದಾನಲ್ವಾ? సింహాసనాన్ని దిగి కిందికి వచ్చి ఆయన తనను తాను
తనను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ಆ ಒಂದು ಸಿಂಹಾಸನವನ್ನು ಬಿಟ್ಟು ಇಳಿದು ಕೆಳಗಡೆ ಬಂದು ತನ್ನಷ್ಟಿಗೆ ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು మరి ನೋಡಬಹುದು. సౌలు ఎందుకు అబద్ధం చెప్పాడు? ಆದ್ರೆ ಸೌಲನು ಯಾಕೆ ಸುಳ್ಳನ್ನು ಹೇಳಿದ್ದಾನೆ? ఏం కారణం ఏంటి? ఎందుకు చెప్పాలి ಆ అబద్ధం? ಸುಳ್ಳನ್ನು ಹೇಳುವುದಕ್ಕೆ ಕಾರಣ ಏನಾಗಿದೆ? మరి ಸೌಲನಿಗೆ. దావీదు ఎందుకు కిందికి దిగి రావాలి? ಆದ್ರೆ ಅರಸನಾದ ದಾವೀದನು ಯಾಕೆ ಕೆಳಗಡೆ ಇಳಿದು ಬರಬೇಕಾಗಿತ್ತು? ప్రియమైన దేవుని పిల్లారా, మన మోషేను కూడా చూసినట్లయితే దేవునికి సన్నిహితుడుగా ఎందుకు ఉన్నాడు? ప్రభువా, నాకు నోటి మాంద్యము గలవాన్ని, నేను మాట్లాడలేను, నేను నడవలేను, నేను ఫరో దగ్గర నేను ఓడిపోతాను అని చెప్పిన మోషే వచ్చేసి ఇజ్రాయేలు ప్రజలకు సహా ఆయన సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಈ ಒಂದು ಮೋಶೆಯ ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡಿದಾಗ ಆ ಒಂದು ದೇವರ ಹತ್ರ ಹೇಳಿದ್ದಾನೆ, ನನಗೆ ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ, ಆ ಒಂದು ಫರೋನ ಬಳಿ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದವನು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆಸಿದ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, మన జీవితాలు ఏంటి ఒకసారి మనం చర్చ చేసుకోవాలి. ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಮ್ಮ ಒಂದು ಜೀವನಗಳು ಏನಾಗಿದ್ದೇವೆ ಎಂದು ಬಾರಿ ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. తర్వాత 7వ వచనాన్ని 8వ వచనాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 7, 8 వచనాలు కూడా మనం చూద్దాం. 7, 8 వచనాలు కూడా ఓదురి. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని చెప్తున్నాడు. ಆದರೆ ಆತನ ಬೆಳಕಿನಲ್ಲಿರುವಂತೆ ನಾವು ಬೆಳಕಿನಲ್ಲಿ ನಡೆದರೆ ನಾವು ಒಬ್ಬರ ಸಂಗಡ ಒಬ್ಬರು ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿದ್ದೇವೆ ಮತ್ತು ಆತನ ಮಗನಾದ ಯೇಸುವಿನ ರಕ್ತವು సకల పాపమును నివారణ ಮಾಡಿ ನಮ್ಮನ್ನು ಶುದ್ಧ ಮಾಡುತ್ತದೆ. ఏ విధంగా మనం వెలుగులో జీవించాలి? ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಬೆಳಕಿನಲ್ಲಿ ಜೀವನ ಮಾಡಬೇಕು? ఎట్లా మనకు వెలుగు కలుగుతుంది? ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಮಗೆ ಬೆಳಕು ಸಿಗುವಂತದಾಗಿದೆ? ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ప్రియవంత ದೇವರ ಮಕ್ಕಳೇ, ಅದಕ್ಕೆ ಸತ್ಯ ವೇದವನ್ನು ನಮಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఈ లోకంలో బైబిల్ చదవనోడు వెలుగులో నడుస్తాడని చెప్పేసి గ్యారంటీ ఉండదు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಸತ್ಯವೇದವನ್ನು ಓದದೇ ಇರುವನು ಬೆಳಕಲ್ಲಿ ನಡೀತಾ ಇದ್ದಾನೆ ಎಂದು ಅದು ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ಲ. మనకు ఆ కృపను దేవుడు ఇచ్చినందుకు మనం ఎంతో ధన్యులమని చెప్పుకోవాలి. ಆ ಒಂದು ಕೃಪೆಯನ್ನು ದೇವರಿಗೆ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಾವು ಎಷ್ಟೋ ಧನ್ಯರಾಗಿ ನಾವು ಹೇಳಬಹುದು. మనం ధన్యులం కాబట్టి మనం ఇతరులకు ధన్యతను మనం తెలియజేస్తూ ఉండాలి. ನಾವು ಧನ್ಯರಾಗಿರೋ ಕಾರಣದಿಂದ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ನಾವು ಬೇರೆಯವರಿಗೆ ನಾವು ಆ ಒಂದು ಧನ್ಯತೆಯನ್ನು ತೋರಿಸಬೇಕು. మనం ఆ ధన్యతను మనం చెప్తూ ఉన్నామా? ಆ ಒಂದು ಧನ್ಯತೆಯನ್ನು ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವಾ? దేవుని కృపను మనం ప్రకటిస్తున్నామా? ದೇವರ ಒಂದು ಕೃಪೆಯನ್ನು ನಾವು ಸಾರ್ತಾ ಇದ್ದೇವಾ? దేవుని కృపను ఇతరులకు ఎవరికైనా ప్రకటించామా? మనం ದೇವರ ಒಂದು ಕೃಪೆಯನ್ನು ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಯಾರಿಗಾದ್ರೂ ನಾವು ಸಾರಿದ್ದೇವಾ? దేవుని యొక్క మాటలు ఒకరికి చెప్పామా? ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ನಾವು ಹೇಳಿದ್ದೇವಾ? దేవుని సన్నిధిలో మనము ఒకరికి ఒక మాట చెప్పినట్లయితే, ದೇವರ ಒಂದು ಮಾತನ್ನು, ದೇವರ ಒಂದು ಸುವಾರ್ತೆಯನ್ನು ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಒಂದು ಮಾತನ್ನು ನಾವು ಹೇಳುವುದಾದ್ರೆ మనము ధన్యులం అని చెప్తున్నాం. ನಾವು ಧನ್ಯರಂತ ಸತ್ಯವೇದ ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದೆ. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనల్ని ఎన్నుకున్న విధానాన్ని మనం చూసినట్లయితే, ಆದ್ರಿಂದ ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ದೇವರು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡ ವಿಧಾನವನ್ನು ನೋಡಿದ್ರೆ, మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రికలో మనం చూస్తే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ಎಫೆಸಿ ಪತ್ರಿಕೆ ಈ ಒಂದು ಭೂಮಿಗೆ ಆ ಒಂದು ಪುನಾದಿಗಳು ಆಗೋದಕ್ಕೆ ಮುಂಚೆ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ ನಾವು ನೋಡಬಹುದು. యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని ఎన్నుకున్నట్లుగా ಆ ಒಂದು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ ಅನ್ನೋದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ విధంగా ఎన్నుకున్న దేవుణ్ణి మనం ఏ విధంగా విడిచిపెట్టగలగాలి? ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಂತ ಕರ್ತನನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡ್ತಾ ಇದ್ದೇವೆ? ప్రియమైన దేవుని పిల్లారా, ఆదికాండం 1వ అధ్యాయము 26వ అధ్యాయము 27వ వచనంలో మనం చూడగలిగితే, ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಆದಿಕಾಂಡ 1ನೇ ಅಧ್ಯಾಯ 26, 27 ವಚನಗಳನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లారా, మనల్ని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ಆತನು ತನ್ನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ತನ್ನ ಹೋಲಿಕೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆಂದು. మరి ఆ విషయాన్ని మనం గమనించుకుంటున్నామా? ಆ ಒಂದು ವಿಚಾರವನ್ನು ನಾವು ಗಮನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. మనం ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నామా? ಆ ಒಂದು ವಿಚಾರನ ಕುರಿತಾಗಿ ನಾವು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. దేవుడు నా కొరకు ఏం చేశాడు అనేది మనం ఎప్పుడన్నా ఆలోచన చేశామా? ದೇವರು ನನಗೋಸ್ಕರ ಏನು ಮಾಡಿದ್ದಾನೆಂದು ನಾವು ನೆನಪು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంతవరకు నువ్వు ఒకవేళ ఆలోచన చేయకపోతే ఒక్కసారి ఆలోచించి, ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಇದುವರೆಗೂ ನೀನು ಯೋಚನೆ ಮಾಡದೇ ಇದ್ರೆ ಮತ್ತೊಂದು ಬಾರಿ ನೀನು ಯೋಚನೆ ಮಾಡು. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ದೇವರು ನಮ್ಮ ಒಂದು ಹೋಲಿಕೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಒಂದು ಸ್ವರೂಪದಲ್ಲಿ ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡುವ. ఈ లోకంలో ప్రతి జీవిని వచ్చేసి మనిషినికి అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ಇದ್ದಂತಹ ಪ್ರತಿ ಒಂದು ಪ್ರಾಣಿಯನ್ನು ದೇವರಿಗೆ ಮನುಷ್ಯನ ಕೆಳಗಡೆ ಕೊಟ್ಟು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ప్రతి ప్రాణి మనిషిని కిందనే ఉంటుంది. ಪ್ರತಿ ಒಂದು ಪ್ರಾಣಿ ಸಹ ಮನುಷ್ಯನ ಕೆಳಗಡೆ ಇರುವಂತದ್ದಾಗಿದೆ. మనిషిని ఆధీనంలోనే ఉంటున్నాయి.
మనిషిని ఆధీనంలోనే ఉంటున్నాయి. So, ಮನುಷ್ಯನ ಆಧೀನದಲ್ಲೇ ಅದು ಇರುವಂತದ್ದಾಗಿದೆ. అవును ప్రేమని దేవుని పిల్లారా, దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి మనం ఏ విధంగా వదిలిపెట్టగలం? So, ಇಷ್ಟು ದೊಡ್ಡ ಕೆಲಸಗಳನ್ನು ಶ್ರೇಷ್ಠವಾದ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಿದಂತ ಆ ಒಂದು ಕರ್ತನನ್ನು ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡ್ತಾ ಇದ್ದೀವಿ? ప్రేమని దేవుని పిల్లారా, దేవుడు ఎంతో గొప్పవాడు మనం చూస్తూ ఉన్నాం కదా. ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ದೇವರು ಎಷ್ಟು ದೊಡ್ಡವರನ್ನು ನೋಡ್ತಾ ಇದೀವಲ್ಲ. ఇంకా మనం చూసుకున్నట్లయితే ಇನ್ನು ಸಹ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ యోహాను సువార్త 2వ అధ్యాయము, ಯೋಹಾನ ಸುವಾರ್ತ 2ನೇ ಅಧ್ಯಾಯ, మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయము, ಯೋಹಾನ ಪತ್ರಿಕೆ, మొదటి యోహాను పత్రికే 2వ అధ్యాయము, ಯೋಹಾನ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 4వ వచనాన్ని కూడా మనం చూద్దామండి. 4ನೇ ವಚನ. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచిన వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకును అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ಆತನನ್ನು ಬಲನೆಂದು ಹೇಳಿ ಆತನ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳದೆ ನಡೆಯುವವನು ಸುಳ್ಳುಗಾರನಾಗಿದ್ದಾನೆ, ಸತ್ಯವೆಂಬುದು ಅವನಲ್ಲಿ ಇಲ್ಲ. ಯಾವನಾದರೂ ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಕೈಗೊಂಡು ನಡೆದರೆ ಅವನಲ್ಲಿ ನಿಜವಾಗಿ ದೇವರ ಮೇಲನ ಪ್ರೀತಿಯು ಪರಿಪೂರ್ಣವಾಗಿದೆ. ಇದರಿಂದಲೇ ಆತನಲ್ಲಿದ್ದೇವೆ ಎಂಬುದನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. అయితే మనల్ని నడిపించిన జీవితం, మన జీవితము, ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితము మనము చూస్తున్నప్పుడు ప్రేమైన దేవుని పిల్లారా, ఏ విధంగా దేవుడు నడిపించాడు, ఏ విధంగా దేవుణ్ణి వాళ్ళు దూషించాడు అనేది మనకు తెలుస్తుంది. ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗದ ಒಂದು ಜೀವನವನ್ನು ನಾವು ನೋಡಿದ್ರೆ ದೇವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ನಡೆಸಿದ್ದಾನೋ, ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಯಾವ ರೀತಿಯಾಗಿ ದೇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿದ್ರೋ ನಾವು ನೋಡಬಹುದು. ఏ విధంగా అబద్ధంలో వాళ్ళు జీవించారో, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸುಳ್ಳಿನಲ್ಲಿ ಅವರು ಜೀವನ ಮಾಡಿದ್ದಾರೋ, ఏ విధంగా వాళ్ళు తప్పిపోయి జీవించారో, ಯಾವ ರೀತಿಯಾಗಿ ತಪ್ಪಿ ಹೋಗಿ ತಮ್ಮ ಒಂದು ಜೀವನವನ್ನು ಮಾಡಿದ್ದಾರೋ ఆ విధానాన్ని మనము చూస్తున్నాం. ಆ ರೀತಿಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అని చెప్పేసి అంటున్నాడు. ಯಾವನಾದರೂ ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಕೈಗೊಂಡು ನಡೆದರೆ ಅವನಲ್ಲಿ ನಿಜವಾಗಿ ದೇವರ ಮೇಲಿನ ಪ್ರೀತಿಯು ಪರಿಪೂರ್ಣವಾಗಿದೆ ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. మనం దేవుని వాక్యంలో ఎల్లప్పుడూ నడుచుకోవాలని, ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని చదువుకోవాలని వాక్యమే చెప్తా ఉంది. ನಾವು ಯಾವಾಗ್ಲೂ ಸಹ ನಿರಂತರವಾಗಿ ಆತನ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನಡೀತಾ ಇರಬೇಕು, ನಾವು ಓದ್ತಾ ಇರಬೇಕದು ಸತ್ಯವೇದ ನಮಗೆ ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ. ఈ వాక్యము ఎందుకు చెప్తా ఉంది, ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని రాయించాడు, ಯಾಕೆ ದೇವರು ಈ ಒಂದು ವರ್ತಮಾನವನ್ನು ದೇವರು ಬರೆಸಿದ್ದಾನೆ? ఎందుకంటే దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు కనుక. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಆತನು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ಆದ್ರಿಂದ మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆತನು ಪ್ರೀತಿಸುವನಾಗಿದ್ದಾನೆ. మనకెందరికి తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ನಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆಯಲ್ಲಿ ಇರಬೇಕೆಂದು ಆತನು ಆಶೆ ಪಡುವನಾಗಿದ್ದಾನೆ. అందుకే ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు మన కోసము తన కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించడం చూస్తున్నాం. ಆದ ಕಾರಣದಿಂದ ಆತನು ತನ್ನ ಒಬ್ಬನಾದ ಮಗನನ್ನು ನಮಗೋಸ್ಕರ ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ಕಳಿಸಿಕೊಟ್ಟಿರೋ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అయితే ఇక్కడ మనం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ಇಲ್ಲಿ 7ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ಪ್ರಿಯರೇ, ನಾನು ನಿಮಗೆ ಬರೆಯುವುದು ಹೊಸ ಅಪ್ಪಣೆಯಲ್ಲ, ಮೊದಲಿಂದಲೂ ನಿಮಗಿದ್ದ ಹಳೆಯ ಅಪ್ಪಣಾಗಿದೆ. ಈ ಹಳೆಯ ಅಪ್ಪಣೆಯು ನೀವು ಕೇಳಿದ వాక్యమే ఆಗಿದೆ. అయితే మనము వాక్యాన్ని, అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. ಯೋಹಾನ ಸುವಾರ್ತ 1ನೇ ಅಧ್ಯಾಯ, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ಆದಿಯಲ್ಲಿ ವಾಕ್ಯ ಇತ್ತು, ವಾಕ್ಯ ದೇವರ ಬಳಿ ಇತ್ತು. ఆ విధంగా మనం చూస్తున్నాం. ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. వాక్యం ఏ విధంగా నడిపిస్తుంది, ಆ ಒಂದು ವಾಕ್ಯ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆಸುವಂತದ್ದಾಗಿದೆ ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, ಯೋಹಾನ ಸುವಾರ್ತ 1ನೇ ಅಧ್ಯಾಯ ಓದ್ಕೊಳ್ಳೋಣ. చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చదవండి.
ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. 12వ వచనం మనం చూద్దాం. 12ನೇ ವಚನ ನಾವು ನೋಡುವ, ಯಾರ್ಯಾರು ಆತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದರೋ ಅಂದರೆ ಆತನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟರೋ ಅವರಿಗೆ ದೇವರ ಮಕ್ಕಳಾಗುವ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుణ్ణి మనం ఏం చేయాలట? ದೇವರನ್ನು ನಾವು ಏನು ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ అంగీకరించాలి. ಅಂಗೀಕಾರ ಮಾಡಬೇಕು. వాక్యాన్ని అంగీకరించాలి. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು. వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. ಈ ಒಂದು ವಾಕ್ಯವೇ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించినట్లయితే, ಈ ಒಂದು ಕ್ರಿಸ್ತನನ್ನ ನಾವು ಅಂಗೀಕರಿಸುವುದಾಗಿದ್ರೆ ఇశ్రాయేలు ప్రజల్లాగా మనము అబద్ధం ఆడే వాళ్ళం కాదు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಾಗೆ ನಾವು ಸುಳ್ಳನ್ನು ಹೇಳುವ ಜನವಲ್ಲ. అందుకే ఆ పాత నిబంధన గ్రంథం వేరు, కొత్త నిబంధన గ్రంథం వేరు అని చెప్పేసి మనకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ಅದರಿಂದನೇ ಈ ಒಂದು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಬೇರೆ ಆಗಿದೆ, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಬೇರೆ ಆಗಿದೆ ಅಂತ ನಮ್ಗೆ ಸತ್ಯವೇದ ಹೇಳುವಂತದ್ದಾಗಿದೆ. మన కోసం తన ప్రాణాన్ని పెట్టేదానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ನಮಗೋಸ್ಕರ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. అయితే ఇక్కడ మనం చూస్తుంటే 32వ వచనంలో మనం చూస్తున్నాం చూడండి. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుట నిలుచుట చూస్తూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చుతున్నాడని నాతో చెప్పెను. ನಾವು 32ನೇ ವಚನದಿಂದ ನಾವು ಓದ್ಕೋಬಹುದಲ್ಲಿ, ಇದಲ್ಲದೆ ಯೋಹಾನನು ಸಾಕ್ಷಿ ಕೊಟ್ಟು ಹೇಳಿದನೆ ಅಂದರೆ ದೇವರಾತ್ಮವು ಪಾರಿವಾಳದಂತೆ ಆಕಾಶದಿಂದ ಇಳಿಯುವುದನ್ನು ನೋಡಿದ್ದೆನು. ಅದು ಆತನ ಮೇಲೆ ನೆಲೆಗೊಂಡಿತ್ತು. ನನಗೂ ಆತನ ಗುರುತಿರಲಿಲ್ಲ. ಆದರೆ ನೀರಿನ ಸ್ನಾನವನ್ನು ಮಾಡಿಸುವುದಕ್ಕೆ ನನ್ನನ್ನು ಕಳಿಸಿದ ಆತನು, ಯಾವನ ಮೇಲೆ ಆತ್ಮವು ಇಳಿದು ಬಂದು ಇರುವುದನ್ನು ನೀನು ನೋಡಿವಿಯೋ ಆತನೇ ಪವಿತ್ರಾತ್ಮದ ಸ್ಥಾನವನ್ನು ಕೊಡುವನು ಎಂದು ತಾನೇ ನನಗೆ ಹೇಳಿದನು. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ಅದರಿಂದ ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈ విధంగా పరిశుద్ధాత్మను మనం పొందుకునే దానికి దేవుడు అనుగ్రహించిన విధానాన్ని చూస్తే, ಈ ರೀತಿಯಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮను ನಾವು ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಕೊಟ್ಟಿದಂತ ಅನುಗ್ರಹವನ್ನು ನಾವು ನೋಡುದಾದ್ರೆ, ఎవరైతే తనను అంగీకరిస్తారో, ಯಾರು ಆತನನ್ನು ಅಂಗೀಕಾರ ಮಾಡ್ತಾರೋ, ఎందరు అంగీకరించిరో, ಯಾರು ಆತನನ್ನು ಯಾರ್ಯಾರು ಅಂಗೀಕಾರ అందరికీ అనగా ಅವರೆಲ್ಲರಿಗೂ ಅಂದ್ರೆ తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ಆತನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಂಬಿಕೆ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ದೇವರ ಮಕ್ಕಳಾಗುವುದಕ್ಕೆ ಆತನು ಅಧಿಕಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మరి మనం అంగీకరిస్తున్నామా? ಅದೇ ನಾವು ಅದನ್ನು ಅಂಗೀಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినము చదువుతున్నామా? ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಪ್ರತಿದಿನ ಓದ್ತಾ ಇದೀವಾ? 13వ వచనం కూడా మనం చూడగలిగితే ప్రేమైన ವಚನವನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ, వారి దేవుని వలన పుట్టిన వారే గాని ಅವರಿಗೆ ದೇವರ ಇವರು ರಕ್ತ ಸಂಬಂಧದಿಂದಲ వారు దేవుళ్ళ వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను మానుసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ಇವರು ರಕ್ತ ಸಂಬಂಧದಿಂದಾಗಲಿ ಕಾಮದಿಂದಾಗಲಿ ಪುರುಷ ಸಂಕಲ್ಪದಿಂದಾಗಲಿ ಹುಟ್ಟಿದವರಲ್ಲ, ಇವರು ದೇವರಿಂದಲೇ ಹುಟ್ಟಿದವರು. ప్రియమైన దేవుని పిల్లారా, పేతురు పత్రికలో మనం చూస్తూ ఉంటాము. ప్రియವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಪೇತ್ರನ ಪತ್ರಿಕೆಯನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. 2వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చూడగలిగితే, 2ನೇ ಅಧ್ಯಾಯ 22, 20 వచనಗಳು ನಾವು ನೋಡೋದಾದ್ರೆ చూడండి, చదవండి ఒకసారి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి మరియు దూషింపలేదు, బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి తను తాను దేవునికి అప్పగించుకునేను. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రియవంత దేవుని మక్కలే, 53వ అధ్యాయంలో మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదవగలిగితే ఈ విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. యెషయా ప్రవచన గ్రంథ 53ನೇ ಅಧ್ಯಾಯ ನಾವು ನೋಡಿದ್ರೆ ಎಲ್ಲ ವಿಷಯಗಳು ನಾವು ನೋಡಬಹುದು. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మన కోసం ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడో, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗಾಗಿ ತನ್ನನ್ನು ತಾನು ಬರಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೋ ఆ విధానాన్ని మనం చూసుకున్నట్లయితే, ಆ ರೀತಿಯನ್ನು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ಒಂದು ಬಾರಿ ನಾವು ಓದಿಕೊಳ್ಳುವ. ಯೆಶಯಾ ಗ್ರಂಥ 53ನೇ ಅಧ್ಯಾಯ 3వ వచనం నుంచి మనం చూస్తే, 3ನೇ ವಚನ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ, అతను తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును,
వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించువాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను. ధరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ಅವನು ಧಿಕ್ಕರಿಸಲ್ಪಟ್ಟವನು, ಮನುಷ್ಯರು ಸೇರಿಸಿಕೊಳ್ಳದವನು, ಸಂಕಷ್ಟಕ್ಕೊಳಗಾದವನು, ವ್ಯಾಧಿ ಪೀಡಿತನು, ಜನರ ಮುಖವನ್ನು ಹೊರೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಧಿಕ್ಕಾರಕ್ಕೆ ಒಳಗಾದವನು ಆಗಿದ್ದನು. ನಾವು ಅವನನ್ನು ಲಕ್ಷ್ಯಕ್ಕೆ ತರಲಿಲ್ಲ. మనము ఆయనను లక్ష్య పెట్టలేదు. మనిషి ఆయనను లక్ష్య పెట్టలేదు అని చెప్పేసి మనం చూస్తున్నాం. మనుష్యను ఆతను లక్ష్యಕ್ಕೆ ಹಿಡಿಲಿಲ್ಲ ಅನ್ನೋದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. పేతురు పత్రికలో కూడా మనము అదే చూస్తూ ఉంటాం. ఈ ಒಂದು ಪೇತ್ರನ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಸಹ ನಾವು ಅದನ್ನೇ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. మనము ఆయన మాటను వినలేదు అని చెప్పేసి అక్కడ చూస్తున్నాం. ನಾವು ಆತನ ಮಾತನ್ನು ಕೇಳಲಿಲ್ಲ ಅನ್ನೋದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. 22వ వచనము 23వ వచనాన్ని మనం చూస్తే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ಅಪ್ಪಗಿಸಿಕೊನೆನು. ಆತನ ಯಾವ ಪಾಪವನ್ನು ಮಾಡಲಿಲ್ಲ, ಆತನ ಬಾಯಲ್ಲಿ ಯಾವ ವಂಚನೆಯೂ ಸಿಕ್ಕಲಿಲ್ಲ, ಬೈಯುವವರನ್ನು ಆತನ ಪತಿಯಾಗಿ ಬೈಯಲಿಲ್ಲ, ಆತನು ಬಾಧೆಯನ್ನು ಅನುಭವಿಸಿದಾಗ ಯಾರನ್ನು ಬೆದರಿಸದೆ న్యాయವಾಗಿ తీర్పు ಮಾಡುವ ఆతనికి తన కార్యವನ್ನು ఒప్పించిದ್ದಾನೆ. 24వ వచనంలో కూడా మనం చూస్తే, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ನಾವು ಪಾಪದ ಪಾಲಿಗೆ ಸತ್ತು ನೀತಿವಂತರಾಗಿ ಜೀವಿಸುವಂತೆ ಆತನ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ತಾನೇ ತನ್ನ ದೇಹದಲ್ಲಿ ಹೊತ್ತುಕೊಂಡು ಮರಣದ ಕಂಬವನ್ನು ಏರಿದ್ದಾನೆ. మరి ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప ప్రభువు ఈ లోకంలో ఎవరున్నారు? ಇಷ್ಟು ದೊಡ್ಡದ ದೇವರು, ಇಷ್ಟು ಶ್ರೇಷ್ಠವಾದ ಕರ್ತನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? ప్రియమైన దేవుని పిల్లలారా, మన కోసం ఆయన మాన మీద ఎక్కడ పెట్టి, ಆ ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಮಗೋಸ್ಕರ ಆತನು ಆ ಒಂದು ಮರದ ಮೇಲೆ ತುಗುವುದೇನಾಗಿದೆ. అంత ప్రేమ కలిగిన వాడు మన ప్రభు. ಅಷ್ಟು ಪ್ರೀತಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇಟ್ಟವನಾಗಿದ್ದಾನೆ ನಮ್ಮ ಪ್ರಭು ಕರ್ತನು. అంత ప్రాణాన్ని పెట్టి అంతగా తగ్గించుకున్నవాడు మన ప్రభు. ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಸಹ ಕೊಡುವಷ್ಟು ತಗ್ಗಿಸುವಿಕೆಯನ್ನು ತೋರಿಸಿದ್ದವನಾಗಿದ್ದಾನೆ. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తాం, బొచ్చు కత్తిరించి గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో, ಅದೇ ಯೆಶಾಯ ಪುಸ್ತಕದಲ್ಲಿ ನಾವು ನೋಡುವ ಕೂದಲನ್ನು ಕತ್ತರಿಸುವವನ ಮುಂದೆ ಆ ಒಂದು ಕುರಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮೌನವಾಗಿರುತ್ತದೋ, ఏ విధంగా మౌనంగా ఉన్నదో ఆ విధంగా మౌనంగా ఉన్నాడు ఆయన. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆ ಒಂದು ಕುರಿ ಮೌನವಾಗಿತ್ತೋ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಆತನು ಸಹ ಮೌನವಾಗಿದ್ದನು. మౌనంగా ఉండి ఆయన శ్రమ పడినట్టుగా మనం చూస్తున్నాం. మౌనವಾಗಿದ್ದು ಸಹ ಆತನು ಶ್ರಮೆಗೆ ಒಳಗಾಗಿದ್ದಾನೆ. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత గొప్ప దేవుడు మనకు దొరికినప్పుడు మనం ఏ విధంగా ఆయన పట్ల మనం చూడాలి? ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಇಷ್ಟು ದೊಡ್ಡ ಕರ್ತನು ನಮಗೆ ಸಿಕ್ಕಿದಾಗ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಅದರ ಕಡೆ ಇರಬೇಕಾಗಿದೆ? దేవుని జీవితం, మన జీవితము దేవుని యొక్క ఆధీనంలో ఉంటుందా లేదా? ನಮ್ಮ ಒಂದು ಜೀವನ ದೇವರ ಒಂದು ಒಳಗಡೆಯಲ್ಲಿ ಆಧೀನದಲ್ಲಿ ಇದೆಯಾ ಇಲ್ವಾ? మనము చూస్తున్నట్లయితే పేతురు పత్రికలోనే మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే, ప్రియమైన దేవుని పిల్లారా, ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ಪೇತ್ರನ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ದೇವರ ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, 3వ వచనంలో మనం చూస్తే, 3ನೇ ವಚನ ನೋಡೋದಾದ್ರೆ, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదినైన స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ತಂದೆಯು ದೇವರು ಆಗಿರುವ ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಆತನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸತ್ತವರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿದರಲ್ಲಿ ತನ್ನ ಮಹಾಕರುಣಾನುಸಾರವಾಗಿ ನಮ್ಮನ್ನು ತಿರುಗಿ ಜೀವಿಸುವಂತೆ ಮಾಡಿ జీవకరವಾದ నిరీక్షణ నమ్మల్ని ಹುಟ್ಟಿಸಿದ್ದಾನೆ. మనకు ఒక నిరీక్షణను దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. నಮಗೆ ಒಂದು నిరీక్షణ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಅನುಗ್ರಹ ಮಾಡಿದ್ದಾನೆ, ಅದನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. మరి ఆ యొక్క నిరీక్షణలో మనం జీవిస్తున్నామా? ఆ ಒಂದು నిరీక్షణೆಯಲ್ಲಿ ನಾವು ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఆ నిరీక్షణను మనం జ్ఞాపకం చేసుకొని జీవించినట్లయితే, ప్రియమైన దేవుని ఆ ಒಂದು నిరీక్షణ ನಾವು ನೆನಪು ಮಾಡ್ಕೊಂಡು ಜೀವಿಸಿದ್ರೆ, ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించినట్లయితే, ದೇವರ ಒಂದು సన్నిధిಯಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸೋದಾದ್ರೆ, ఈ లోకంలో మనం ఆ విధంగా జీవించినట్లయితే, ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಜೀವಿಸೋದಾದ್ರೆ దేవుని యొక్క సన్నిధిని మనము చేరుకుంటాం. ದೇವರ ಒಂದು సన్నిధిಯಲ್ಲಿ ನಾವು ಸೇರುವಾಗಿದ್ದೇವೆ. పరలోక రాజ్యమునకు ఒక మార్గము యేసుక్రీస్తు ప్రభువారని మనం తెలుసుకోవాలి. పరలోక రాజ్యಕ್ಕೆ ಒಂದು ಮಾರ್ಗ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ, ಅದನ್ನು ನಾವು ತಿಳಿಬೇಕು. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు దేవుణ్ణి ఎరగలేదు. ಆದ್ರೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಆ ದಿನ ದೇವರನ್ನು ತಿಳಿಯಲಿಲ್ಲ.
ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎరుగక ఆ విధంగా వచ్చేసి మోషే మీద సనిగారు, తర్వాత అహరోన్ మీద సనిగారు, తర్వాత దేవుని మీద కూడా సనిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗ ಆ ಸಮಯದಲ್ಲಿ ದೇವರನ್ನು ತಿಳಿಯದೆ ಮೋಶೆ ಮೇಲೆ ಗುಣಿಗಿದ್ದಾರೆ, ಅಹರೋನ ಮೇಲೆ ಗುಣಿಗಿದ್ದಾರೆ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ದೇವರ ಮೇಲೂ ಸಹ ಅವರು ಗುಣಿಗಿದ್ದಾರೆ. అయినప్పటికీ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం ಆದ್ರೂ ಸಹ ದೇವರ ಒಂದು ಪ್ರೀತಿ ಯಾವ ರೀತಿ ಆದದೋ ನಾವು ತಿಳಿಯಬೇಕಾಗಿದೆ. దేవుని యొక్క ప్రేమ అంత గొప్పదిగా మనం చూస్తున్నాం. ದೇವರ ಒಂದು ಪ್ರೀತಿ ಅಷ್ಟು ದೊಡ್ಡದು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మోషేను ఎన్నుకున్న విధానాన్ని మనం చూడగలిగినప్పుడు, ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ದೇವರ ಮೋಶೆಯನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ, దేవుడు మోషేను ఏ విధంగా తయారు చేశాడు అనేది మనం ఆలోచన చేసినప్పుడు, ದೇವರ ಮೋಶೆಯನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ತಯಾರು ಮಾಡಿದ್ದಾನೆ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, దేవుడు మోషేను తయారు చేసిన విధానాన్ని మనం చూసినప్పుడు, ದೇವರ ಮೋಶೆಯನ್ನು తయారు ಮಾಡಿದಂತ విధానವನ್ನು ನಾವು ನೋಡಿದರೆ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ధన్యత అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ದೇವರ ಒಂದು ಕೃಪೆ, ದೇವರ ಒಂದು ಧನ್ಯತೆ ಅಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವುದಾಗಿದೆ. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ಆದ್ರೆ ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈనాడు యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ಈ ದಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ತ್ಯಾಗವನ್ನು ಸಹ ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. మనం ఏ విధంగా మనం ఆ యొక్క త్యాగాన్ని, ప్రభు యొక్క త్యాగాన్ని మనం ఆలోచన చేస్తామో, మనం జ్ఞాపకం చేసుకుంటాము. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನ ಮಾಡಿದಂತ ಒಂದು ತ್ಯಾಗವನ್ನು ನಾವು ನೆನಪು ಮಾಡ್ಕೊಳ್ತೀವೋ, మనం కూడా దేవుని యొక్క వాక్యంలో మనం నడుచుకున్న వారం అవుతాం. ನಾವು ಸಹ ದೇವರ ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನಡೆಯುವವರಾಗಿದ್ದೇವೆ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ಆದ್ರಿಂದ ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, మన జీవితాలు సరి చేసుకుని, ನಮ್ಮೊಂದು ಜೀವನಗಳು ಸರಿ ಮಾಡಿಕೊಂಡು, మన జీవితంలో మనం ఏ విధంగా మనం నడుచుకుంటున్నాం, ನಮ್ಮೊಂದು ಜೀವನಗಳಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ನಡೀತಾ ಇದ್ದೇವೆ, మనం మనకిచ్చిన గ్రంథాన్ని గ్రంథస్థం చేస్తున్నామా లేదా, ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಆ ಒಂದು ಸತ್ಯ ವೇದವನ್ನು ನಾವು ಓದ್ತಾ ಇದೀವಾ ಇಲ್ವಾ, ఆ విధంగా మనం గమనించుకున్నట్లయితే ప్రియమైన దేవుని పిల్లారా, ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, మన జీవితాలు సరి చేయబడతాయని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ನಮ್ಮ ಒಂದು ಜೀವನಗಳು ಸರಿ ಆಗುತ್ತವೆ ಎಂದು ಸತ್ಯವೇದ ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణాన్ని ఆయన త్యాగం చేసిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆತನು ಮಾಡಿದಂತ ಒಂದು ಪ್ರಾಣ ತ್ಯಾಗವನ್ನು ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. అందుకే మనకు మార్కు సువార్తలో ఆఖరిలో మనం ప్రభు చెప్తాడు, ఆ శిలువ పైన ఆయన మరణించేటప్పుడు, ಮಾರ್ಕ ಸುವಾರ್ತೆ ಕೊನೆಯಲ್ಲಿ ಆ ಒಂದು ಕ್ರಿಸ್ತನು ಹೇಳುವಂತಾಗಿದ್ದಾನೆ, ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನ ಮರಣವನ್ನು ಹೊಂದುವಾಗ, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్తాడు. ತಂದೆ ನನ್ನ ಒಂದು ಆತ್ಮವನ್ನು ನಿನಗೆ ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అవును ప్రియులారా, మనల్ని ప్రేమించి ఆయన తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಆತನು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿ ತನ್ನ ಒಂದು ಆತ್ಮೆಯನ್ನು ಆತನು ಒಪ್ಪಿಸುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. మనల్ని ప్రేమించి ఆయన తన శిలువలో వచ్చేసి మరణాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ಆತನು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿ ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ తన ಒಂದು ಆತ್ಮೆಯನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అయితే వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ಆದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಹೇಳುವಂತದ್ದಾಗಿದೆ, ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకొనలేరు, ಆತನ ಒಂದು ಪ್ರಾಣವನ್ನು ಯಾರು ಸಹ ತಗೊಳ್ಳಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ, తనకు తాను అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ತನ್ನಷ್ಟಿಗೆ ತಾನು ಅದನ್ನು ಒಪ್ಪಿಸಿದ್ದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, అంత గొప్ప దేవుడు మనకు దొరికినప్పుడు, ಆದ್ರಿಂದ ಪ್ರಿಯವಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಅಷ್ಟು ದೊಡ್ಡ ಕರ್ತನು ನಮಗೆ ಸಿಕ್ಕಿದ್ದಾಗ మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా జీవించాలి మనం ఆలోచన చేసుకుని, ಯಾವ ರೀತಿಯಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಜೀವನ ಮಾಡಬೇಕು ನಾವು ಯೋಚನೆ ಮಾಡಿಕೊಟ್ಟು, దేవుని కృపను బట్టి మనం ఈ లోకంలో జీవిద్దాం. ದೇವರ ಒಂದು ಕೃಪೆಯಿಂದ ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವನ ಮಾಡುವ. దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. చాలా సంతోషం. సహోదరుడు మన మధ్యకి వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకున్నాడు. సంఘం తరఫున, విశ్వాసుల తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. చాలా వందనాలను. అలాగే తర్జుమా చేసే సహోదరుని బట్టి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడు అయిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎందు నిమిత్తం మీరు ఈ లోకానికి వచ్చారు, దేని కొరకు, మానవుని కొరకు మీరు ప్రాణం పెట్టారు, ఏ విధంగా జీవించాలో అనే మాటలు మరి ఒక పర్యాయం మా ముందుకు తీసుకొచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.